మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ ఉదయకాలపు పునరుత్థానపు ఆరాధన కూడొచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఒక ఓడ బైబిల్లో మనం గమనిస్తున్నాం. ఒక ఓడ గురించి మనం బైబిల్లో గమనిస్తాం. అనేక ఓడలు ఉన్నాయి. అనేక ఓడల గురించి కాదు కానీ ఈరోజు ప్రాముఖ్యమైన ఓడ దైవజనుడు భక్తుడైన పౌలు గారు ప్రయాణించిన ఓడ గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలని ఆలోచన చేస్తున్నాను. ఈ ఓడ బద్దలైపోయిందట. ఓడ ఏమైపోయిందట? బద్దలు. ఈ ఓడ బద్దలైపోవడానికి కారణాలేంటి? ఓడ బద్దలైపోవడానికి కారణాలేంటి? అసలు ఓడ ఎందుకు బద్దలైంది? బద్దలవ్వడానికి కారణాలేంటో ఈరోజు కొన్ని విషయాలు, ఒక 4 మాటలు మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా ఆలకించండి. మొట్టమొదటిగా ఈ ఓడలో ప్రయాణం చేస్తున్న వారు ఇంచుమించు అపోస్తుల కార్యములో 27వ అధ్యాయం 37-38 వచనాలు చదివితే 37-38 వచనాలు చదివితే చాలా డీటెయిల్గా రాయబడిన మాటను మనం గమనిస్తాం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 37-38 వచనాలు చదువుతారు. ఓడలో ఉన్న మేమందరము 76 తిని తృప్తి పొందిన తర్వాత గోధుమలను సముద్రంలో పారబోసి ఓడ తేలికగా చేసి. చాలండి, గమనించండి. ఈ ఓడ ప్రయాణం చేయబోతుంది. జాగ్రత్తగా ఇటు నా వైపు చూస్తూ వినండి. ఇందులో నాయకులు ఉన్నారు, నావికులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, క్రీస్తు సైనికులు కూడా ఈ ఓడలో ప్రయాణం చేస్తున్నారు. వీళ్ళందరి లెక్క అక్కడ రాయబడింది. 276 మంది ఈ ఓడలో ప్రయాణం చేస్తున్నారు. ఈ 276 మంది ప్రయాణం చేస్తున్న ఈ ఓడలో దైవజనుడు అపోస్తులుడైన పౌలు గారు కూడా ఆ ఓడలోనే ఉన్నాడు. గమనించండి, ఈ ఓడను నడిపించే నావికుడు ఉన్నాడు, అలాగునే ఈ ఓడ ఓనర్ ఉన్నాడు, ఆ ఓడ యొక్క యజమానుడు ఉన్నాడు, ఆ తర్వాత పనిచేసేవారు ఉన్నారు, ఖైదీలు ఉన్నారు, దొంగలు ఉన్నారు, క్రీస్తు సైనికులు కూడా ఉన్నారు. దానితో పాటు విపరీతమైన సరుకులు కూడా ఆ ఓడలో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఓడ బయలుదేరి వెళ్ళింది. ఈ ఓడ బయలుదేరి వెళ్ళిన తర్వాత జరిగిన మాట ఏంటంటే, ఈ ఓడ బయలుదేరక ముందే, ఈ ఓడ ప్రయాణం ప్రారంభించడానికి ముందే, ఈ ఓడ ఒడ్డును విడిచి బయలుదేరక ముందే అందులో ఉన్న క్రీస్తు సైనికుడైన అపోస్తులుడైన పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, అయ్యలారా నా మాట వినండి, అయ్యలారా ఈ సేవకుని మాట వినండి, అయ్యలారా నా మాట వినండి, ఈ ప్రయాణము మనకు మంచిది కాదు. ఎవరన్నారు ఈ మాట? దైవజనుడు అన్నాడు. ఏమన్నాడు? ఈ ప్రయాణం మనకి మంచిది కాదు, దయచేసి ఈ ప్రయాణాన్ని మీరు ఆపితే మంచిది అని ముందుగానే దైవజనుడు హెచ్చరించున్నాడు. కానీ దైవజనుడు హెచ్చరించిన తర్వాత కూడా ఈ ఓడ ప్రయాణాన్ని ఆపకుండా బయలుదేరడం జరిగింది. గమనించండి, మొట్టమొదటిగా ఓడ బద్దలవ్వడానికి గల కారణం ఒకటి, ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే తొందరపాటు. నోట్ చేసుకోండి. ఏంటది? అందరూ కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం స్వరం ఎత్తండి. తొందరపాటు. మీకు అందరికి తెలిసిన చరిత్రనే. 1912వ సంవత్సరం ఏప్రిల్ 10వ తారీఖు టైటానిక్ ఓడ ఒకటి మునిగిపోయింది. ఏమండి? ఈ టైటానిక్ ఓడను సిద్ధం చేసిన వాడు ఓడనంతా సిద్ధం చేసిన తర్వాత తానిచ్చిన స్టేట్మెంట్ అంటే, ఈ టైటానిక్ అనే పేరుకి ఏంటంటే అన్సింకబుల్ అని అంటే అర్థం ఏంటంటే అది మునిగిపోనిది, అది ఏమాత్రము మునిగిపోయే ఓడ కాదు అని అన్నాడు. అన్న తర్వాత ఆ టైటానిక్ ఓడను తయారు చేసిన వ్యక్తి తానిచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే అన్సింకబుల్ అని అక్కడతో వదిలేకుండా దేవుడు కూడా దీన్ని ముంచలేడు అని అన్నాడు. ఏమన్నాడు? దేవుడు కూడా దీన్ని ముంచలేడు అని అన్నాడు. అన్న తర్వాత ఓడ తయారైంది. ఇంచుమించు 2200 మందికి పైగా ఆ ఓడలో ప్రయాణం చేస్తున్నారు. జాగ్రత్తగా వినండి. ఈ ఓడ ప్రయాణము బద్దలైపోవడానికి గల కారణం ఏంటంటే రెండే కారణాలు ఏంటనంటే, ఒకటి గర్వం. ఏంటది? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఒకటి ఏంటది?
గర్వం. రెండవది ఏంటంటే మాట వినకపోవడం. రెండే కారణాలు, ఒకటి గర్వం, రెండవది మాట వినకపోవడం. ఈ రెండు కారణాలతో ఆ ఓడ మునిగిపోవడం జరిగింది. గల కారణం ఏంటంటే ఈ ఓడను నడిపించేవాడే కానీ ఆ ఓడ ఓనరే కానీ వాళ్ళు ఎవరి మాట విన్నారని అంటే, ఇదిగో ఈ ఓడ తయారు చేసింది మంచి గనుడు తయారు చేసినాడు, అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే అన్సింకబుల్, దేవుడు కూడా దీన్ని ముంచలేడు. గమనించండి, 2200 మందికి పైగా బయలుదేరినారండి. 4వ దినానికి ఒక వర్తమానం వచ్చింది. కాలిఫోర్నియా అనే ఒక ఓడ ముందు వెళ్తుంది. జాగ్రత్తగా వినండి, ఈ టైటానిక్ ఓడకు ముందు కాలిఫోర్నియా అనే ఒక ఓడ ముందు వెళ్తుంది. ఆ ఓడవారు ఈ ఓడవారికి ఒక మెసేజ్ పంపినారు. ఏమనంటే, ముందు ఐస్ బర్గ్స్ ఉన్నాయి, ఐస్ గడ్డలు ఉన్నాయి, జాగ్రత్త 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 అని వారు హెచ్చరించో మెసేజ్ పంపితే, ఈ టైటానిక్ ఓడలో నుండి రిటర్న్ ఏమని మెసేజ్ పంపించినారో తెలుసా? నోర్ముయ్. ఏమన్నారు? మాట్లాడండి. నోర్ముయ్. ఎవరికి? హెచ్చరించిన వారికి ఏమన్నారు వీళ్ళు? నోర్ముయ్. నేను అంటాను, ఈ నోర్ముయ్ అని అన్నారు కదా, ఇప్పుడు నోరు మూసిన తర్వాత జరిగింది ఏంటంటే, ఆ హెచ్చరించిన వాళ్ళు సేఫ్ సైడ్లో ఉన్నారు. వీళ్ళు అన్న మాట ఏంటంటే, ఏది కూడా దేవుడు కూడా మా ఓడను కూల్చలేడు అన్నారు. మొత్తానికి జరిగింది ఏంటంటే, మాట వినక వారి గర్వం వారిని ఏం చేసిందంటే, అక్కడ ఓడ ఆ కింద భాగానికి ఈ ఐస్ తగలడంతో మొత్తం ఆ ఓడను పెరుక్కుంటూ వస్తే ఇంచుమించు 1500 మందికి పైగా చనిపోయినారు. మిగిలింది ఒక 700 మంది వరకే బ్రతికినారండి. దానికి గల కారణం ఏంటంటే, వారిలో ఉన్న గర్వమే ఆ ఓడను ముంచేసింది. ఇప్పుడు బైబిల్లో మనం గమనిస్తున్న ఈ ఓడ ఉందే, ఈ ఓడ మునిగిపోవడానికి మొదటి కారణం ఏంటంటే తొందరపాటు. ఏ పాటు? కొంచెం గట్టిగా చెప్పండి. నేను అంటాను, మనకు ముందు అనేక ఓడలు ప్రయాణం చేసినాయి, అనేక ఓడలు ప్రయాణాలు జరిగి వారి హద్దరికి చేరున్నారు. ఇప్పుడు వారు మనకు ఒక హెచ్చరిక ఇస్తున్నారు. ఏమనంటే, బీ కేర్ఫుల్, జాగ్రత్త అని ఒక హెచ్చరిక ఇస్తున్నారు. ఆ హెచ్చరికకు మనము లోబడి మన ఓడ ప్రయాణాన్ని జాగ్రత్తగా మనం నడపగలిగితే, వారు చేరుకున్నట్లుగా, మన భక్తులు చేరుకున్నట్లుగా, మన ముందు వెళ్ళిన వారు చేరుకున్నట్లుగా, మన ముందు వెళ్ళిన పరిశుద్ధులు చేరుకున్నట్లుగా మనము కూడా అద్దరికి చేరగలుగుతాము. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఇప్పుడు మనం ఆ అద్దరికి చేరాలనంటే, మన ముందు వెళ్తున్న ఓడలో ఉన్నవారు మనలను హెచ్చరించిన రీతిగా, మనకు చెప్పిన రీతిగా మనము తగ్గించుకొని దాని ప్రకారంగా మనం నడవగలగాలి. అందుకని మన ముందు అనేక మంది భక్తులను దేవుడు మన ముందు ఉంచున్నాడు. పౌలు గారిని ఒక భక్తునిగా ఉంచున్నాడు, దావీదు గారిని ఒక భక్తుడిగా ఉంచున్నాడు, దానియేలును ఒక భక్తునిగా ఉంచున్నాడు, అననీయ, అజర్య, మిషాయేల్ ఒక భక్తునిగా మన ముందు ఉంచున్నారు. వీళ్ళందరూ ఎవరనంటే, వారి ఓడ ప్రయాణాన్ని ముగించుకొని ఒడ్డుకు చేరిన వారు. ఇప్పుడు మనము ప్రయాణం చేస్తున్నాం. మన ప్రయాణము కూడా ఒడ్డుకు చేరాలనంటే, ముందు వెళ్ళిన వారు మనకు చెప్పిన రీతిగా మనము లోబడి నడవగలిగితే, స్తోత్రం, ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా, మనము కూడా ఒడ్డుకు చేరగలుగుతాము. ఆమేన్ చెప్దామా గట్టిగా? తొందరపాటు అనందరూ గట్టిగా. నేను అంటాను, అది పరిచర్య విషయమైనా, అది సంఘ క్రమం విషయంలోనైనా, మనం వెళ్తున్న యాత్రలోనైనా, మనం వెళ్తున్న మార్గంలోనైనా, ఈ విశ్వాస నడకలో తొందరపాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తొందరపాటు అనేక నష్టాలను తీసుకొని వస్తుంది. తొందరపాటు వలన అవమాన పాలైపోతాం, తొందరపాటు వలన ఓడ బద్దలైపోతుంది, తొందరపాటు వలన అనేక మంది ముందు తలదించుకునే పరిస్థితులు ఏర్పడతాయి, తొందరపాటు వలన ఆహారము దొరకని పరిస్థితులు ఏర్పడతాయి, తొందరపాటు వలన నష్టాన్ని తెచ్చుకుంటాం, తొందరపాటు వలన నీ యొద్ద ఉన్న సరుకులు నీటిలో పడేయవలసి వస్తుంది. కనుక తొందరపడకూడదు. ఏ విషయంలో కూడా చెప్పండి కొంచెం గట్టిగా. ఏమండి, వివాహ సంబంధాలు కుదిరించుకుంటారు కదా, వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? మా అమ్మాయి అండి, అబ్బబ్బ అసలు మోకాల మీద ఉంటే మోకాలు దిగదండి, అంత ప్రార్థన పర్రాలు. పొరపాటున నమ్మి చేసుకోబాకు. ఎందుకనంటే ఆ మోకాలు దిగకపోతే ఇంట్లో పనంతా నువ్వు చేయాల్సి వస్తుంది. అర్థమైందా? అలాంటివి విని తొందరపడకూడదు. మా అమ్మాయి చాలా భక్తి పర్రాలండి, అసలు మా అబ్బాయి అండి యమా పరిచర్య చేస్తాడండి. తొందరపాటు. ఒకసారి ఇలాగనే
ఓ సంబంధం కుదిరింది ఒక ఊర్లో. కుదిరితే అబ్బాయి చాలా మంచివాడని చెప్పి సాక్ష్యం ఇచ్చినారు వాళ్ళ ఇంటోళ్ళు. ఇచ్చి ఏమన్నారంటే మహాభక్తిపరుడండి, ప్రార్థన పరుడండి, మందిరంలో పరిచర్య చేస్తాడండి, అసలు సావుకులు కుడిభుజంగా ఉంటాడండి అని అంటే పాప మా అమ్మాయి తరపున ఉన్న వాళ్ళందరూ ఏమండి వినేసేసి సరే అని ఒప్పేసుకున్నారు. సంబంధం కుదిరింది. మేము ఆ పెళ్ళికి వెళ్ళినాం. పెళ్ళికి వెళ్ళిన తర్వాత పాపం దైవజనుడు ప్రార్థనలు అన్నీ చేసి చేతులు కలిపిన తర్వాత వివాహం జరిగిన తర్వాత మొట్టమొదటిగా వీరిరువురు ఇప్పుడు ప్రార్థన చేస్తారు అని అన్నాడు. పాపం పాస్టర్ గారు ప్రార్థన చేయని అబ్బాయికి మైక్ ఇస్తే అబ్బాయి ఏమన్నాడు, ఆ అమ్మాయి ప్రార్థన చేసిన తర్వాత నేను చేస్తానండి అని అన్నాడు. సరే పాపం ఆమె మైక్ తీసుకుంది, చాలా సీరియస్గా ప్రార్థన చేసింది, అద్భుతమైన ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన అంతా రికార్డ్ చేసుకున్నాడు మైండ్లో. రికార్డ్ అంతా అయిపోయిన తర్వాత ఆమె చివరిగా యేసు నామాన అడుగుతున్నాను తండ్రి ఆమేన్ అని ముగించి మైక్ అయ్య గారికి ఇచ్చింది. ఆమె ఎలా ప్రార్థన చేసిందో అచ్చం అలాగునే ప్రార్థన చేసినాడు. ముగింపులో ఈయనేమన్నాడంటే యేసు నామాన అడుగుతున్నాను మామగారు అని అన్నాడు. ఏమన్నాడు? అదేంటబ్బాయి అలా అన్నావు అని అంటే, అవునండి ఆమె యేసు నామాన అడుగుతున్నాను తండ్రి అని అన్నది కదా, ఆమెకు తండ్రి అవుతే నాకేమవుతాడు? ఎంత తెలివిగలవాడు చూసినాడా. అంటే వీడు ఎంత భక్తిలో ఉన్నాడో ప్రార్థనలో అర్థమైపోయిందిగా. అర్థమైందా మీకు? అర్థమైందా? నేను అంటాను, నీ భక్తి జీవితం ఎలాగుందో ఒకసారి పరీక్షించుకో. నీ విశ్వాస జీవితం ఎలాగుందో ఒకసారి పరీక్షించుకో. నీ ప్రార్థన ఎదుగుదల ఎంతవరకు ఎదిగిందో ఒకసారి పరీక్షించుకో. ఎందుకు తొందరపడుతున్నావు? ప్రార్థన లేకుండా, భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా, దేవుని పిలుపు లేకుండా, దర్శనం లేకుండా అడుగులు వేసి నష్టపడిపోతున్నావు. జాగ్రత్త. ప్రభు హెచ్చరిస్తున్నాడు ఈరోజు. నీ ఓడ బద్దలైపోవడానికి కారణం ఏంటి? నీ విశ్వాస యాత్ర బద్దలైపోవడానికి కారణం ఏంటి? నీ పరిశుద్ధమైన జీవితం బద్దలైపోవడానికి కారణం ఏంటి? ప్రభు అడుగుతున్నాడు, తొందరపోతే కదా. దేవుడు పిలవకముందే, దేవుని దర్శనము పొందకముందే, దేవుని స్వరము వినకముందే, దేవుని యొక్క ఆజ్ఞని దగ్గరికి రాకముందే తొందరపడి అడుగులు వేస్తున్నావు. ఈ ఓడ బద్దలైపోవడానికి మొదటి కారణం ఏంటంటే, ఇదిగో దైవజనుడు చెప్తున్నాడు, అయ్యా ఈ ప్రయాణం మంచిది కాదు. వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? మనం ఈ ఓడ ఇక్కడ నుండి ఇప్పుడు వెంటనే బయలుదేరకపోతే ఇప్పటికే చాలా డబ్బు ఇక్కడ కట్నం, బయలుదేరకపోతే అదంతా నష్టమైపోతుంది, వెంటనే బయలుదేరండి. తిని ఆహారం త్వరగా తిని మిగిలిన దాన్ని తీసి నీటిలో పడేసి బరువు తగ్గించి వెంటనే బయలుదేరడానికి సిద్ధపడ్డారంట. ఆ తొందరపాటు వారికి నష్టం కలగజేసింది. ప్రభు స్వరం కొరకు ఎదురు చూస్తున్నావా? ప్రభు మాట్లాడేంత వరకు ఎదురు చూస్తున్నావా? అది నీ వ్యాపార విషయమే కానీ, నీ వివాహ విషయమే కానీ, నీ పిల్లల విషయమే కానీ, నీ కుటుంబ విషయమే కానీ, నీ పరిచర్య విషయమే కానీ తొందరపడొద్దు. దేవుని స్వరము విన్న తర్వాత నువ్వు అడుగులు వేయాలి. అప్పుడు నువ్వు అడుగులు వేయగలిగితే నీ ఓడ బద్దలవ్వకుండా వెళ్ళవలసిన స్థలమునకు నా దేవుడు దానిని తీసుకొని వెళ్ళునుగాక. నమ్మిన వారందరూ చేతులతో హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఓడ బద్దలవ్వడానికి గల కారణం ఏంటి? ఇంకొంచెం గట్టిగా ఒక్క రెఫరెన్స్ చదివిస్తాను, చదవండి చూద్దాం. సామెతలు 19వ అధ్యాయం, సామెతలు 19వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవు. ఏంటంట ఒకసారి ఆ స్క్రీన్ లో చూడండి, ఏమనుందో చూడండి, అందరు చదవండి మాట. తొందరపడి, బాబు ఏం పెట్టినావు నాన్న? 19:2 పెట్టినావా? పెట్టు, చదవండి అమ్మా. ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవు. తొందరపడి నడుచువాడు ఏమవుతాడట? ఇంకొంచెం గట్టిగా చూడండి, నా వైపు చూడండి. ఈ మధ్య యూట్యూబ్లో చిన్న ప్రమోషన్స్ వస్తాయి కదా, దాంట్లో ఒక మాట చెప్తారు. టీవీలో కూడా కొన్ని యాడ్స్ వస్తాయి. ఏమంటారో తెలుసా? 1750 రూపాయలు ఒక బ్యాగు. ఈరోజే మీరు కొనగలిగితే 75 రూపాయలకి 4 బ్యాగులు ఇస్తామంటాడు. ఎంత? 1750 రూపాయలు బ్యాగు, ఒక బ్యాగ్ ఖరీదు. 4 బ్యాగులు ఎంతకి ఇస్తున్నాడు చెప్పరే? 75 రూపాయలు. ఇప్పుడే కొనండి, 5 బ్యాగులే మిగిలినాయి అంటాడా? అనగానే నీ చూపు మరలుతుందా? వెంటనే అక్కడ నిలబడతావు. నిలబడి 75 రూపాయలకి రావడం ఏంటి బ్యాగు?
మళ్ళా వాడు అనే మాట ఏంటో తెలుసా, ఒక్కసారి ఈ వీడియో చూడండి అని అంటాడా. ఆ వీడియోలో ఏముంటుందంటే ఇటుకేసి రుద్దుతాడు, దాన్ని ఇసుకేసి రుద్దుతాడు, కిందేసి బాదుతాడు. ఇన్ని చేసిన తర్వాత చినగనే చినగదు, వాడండి ఇప్పుడే కొనండి, ఇంకా 5 నిమిషాలే ఆఫర్ అని అంటాడు. అనగానే పాపం ఆవుడిగా తొందరపడి ఏం చేస్తావంటే బుక్ చేస్తావు. అది మరుసటి రోజుకి వస్తుంది. వచ్చిన తర్వాత ఇసుక కాదు కదా, చేతిలో పట్టుకోగానే రాలిపోద్ది బ్యాగ్. నీ తొందరపాటు ఏమైంది? నీ తొందరపాటు ఏమైంది? నష్టం తీసుకొని రాలేదా? నీ తొందరపాటు వలన భయంకరం. అక్కడ రాయబడిన మాట చూడండి, దారి తప్పిపోవును. తొందరపాటు ఏం చేస్తుందంట? నిన్ను దారి తప్పిస్తుంది కదా. ఈరోజు ఎందుకో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, తొందరపడుతున్నావేమో. ఏ విషయంలో తొందరపడుతున్నావు ఒకసారి ఆలోచన చెయ్యి. నీ పిల్లల వివాహ విషయంలో తొందరపడుతున్నావా? పరిచర్య విషయంలో తొందరపడుతున్నావా? కుటుంబ విషయంలో తొందరపడుతున్నావా? వ్యాపార విషయంలో తొందరపడుతున్నావా? దేవుని పిలుపు కొరకు ఎదురు చూస్తున్నావా? కనిపెట్టు, మోకరించి ప్రభుని అడుగు. ప్రభా, ఏంటి నా మీద నీకున్న ప్రణాళిక ఏంటి? నా మీద నీకున్న సంకల్పం ఏంటి? నెరవేర్చు, అది నాకు కనపరచు. అడుగు ప్రభును. అడగకుండా అడుగులు వేయొద్దు. నేను ఒకసారి భయంకరమైన దెబ్బ తిన్నానండి. ఈ మహబూబ్ నగర్ వెళ్ళే ప్రాంతంలో పెబ్బేరు అనే గ్రామంలో నాకు ఫోన్ చేసి, అయ్యా మీరు మొదటి రోజు వాక్యం చెప్పడానికి మా దగ్గరికి రావాలి అని అన్నారు. సరే అని వెంటనే వాళ్ళకి డేట్ ఇచ్చినాను, వెళ్ళినాను. మొదటి రోజు వాక్యం చెప్పినాను, భలే క్రౌడ్ వచ్చినారు. రెండో రోజు వేరే దైవజనుడు వాక్యం చెప్పడానికి రావాలి. ఆ రెండో రోజు వాక్యం చెప్పడానికి బయలుదేరవలసిన దైవజనుడు ఫోన్ చేసి, నేను రావట్లేదండి, ప్రభు నాకు ప్రేరేపణ ఇవ్వట్లేదు, నేను రాను అని అన్నాడు. ఆ విషయాన్ని వీరు నాకు చెప్పలేదు. చెప్పకుండా అయ్యగారికి ఆరోగ్యం బాగలేదంటండి, మీరు రండి అని అన్నారు. మరి నేనేం చేయాలా? వెంటనే మోకరించి ప్రార్థన చేయాలా. ఏమని? ప్రభా, మరి వాళ్ళు నన్ను రమ్మంటున్నారు, మొదటి రోజు అయితే వెళ్ళినాను, మరి రెండో రోజు మీరు నన్ను వెళ్ళమంటారా వద్దా అని ఒక సేవకుడిగా నేను అడగాల దేవుణ్ణి. చూడండి, నా పొరపాటు చూడండి. నేనేం చేసినానంటే మొదటి రోజు వచ్చిన ఆ జనాన్ని చూసి, ఆ సంఖ్యను చూసి తొందరపడి రైట్ అన్నాను అనేసి వెళ్ళానండి. జరిగిందేంటో తెలుసా? పాటలు అయిపోయినాయి, ప్రార్థన చేసి నాకు వాక్యం ఇవ్వబోతున్నారు. నేను అలా కూర్చున్నాను. వాక్యానికి లెగడానికి ముందుగా నేను మైక్ పట్టుకోవడానికి స్టేజ్ ఎక్కబోతుంటే ఇంచుమించు 200 మంది కర్రలు తీసుకొని వచ్చి జనాన్ని కొట్టినారు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళని కొట్టినారు, ఆ బాక్సులు పగలగొట్టినారు. చివరికి జరిగింది ఏంటంటే నన్ను తరుముకుంటూ వచ్చినారు. దేవుని మహాకృప ఏంటంటే వారికి మబ్బును కలగచేసి వారి మధ్య నుండి నన్ను తప్పించి దేవుడు ఇక్కడ తీసుకొచ్చినాడు. నాకు పడవలసిన దెబ్బ వేరొక దైవజనుడికి పడింది అక్కడ. తొందరపాటు. ఆ తర్వాత ఏ సేవకుడైతే రావాలో ఆ సేవకుడికి నేను ఫోన్ చేసినాను. అయ్యా మీరు ఎందుకు రాలేదు అని అంటే, గత రాత్రి ప్రభు నాకు చెప్పినాడు వెళ్ళొద్దని, అక్కడ ఒక కీడు జరగబోతుందని దేవుడు నాకు ముందుగానే తెలియజేసినాడు. నాన్న, నేను ఆల్రెడీ ఆ పాస్టర్ గారికి ఆ మాట చెప్పినాను, నీకు చెప్పలేదా? చూసినారా? తొందరపాటు. అది జరిగిన తర్వాత ఆ తర్వాత భయంకరమైన న్యూస్ అక్కడి నుండి బయలుదేరి వచ్చింది. ఆ తర్వాత నేను ఇక దేవుణ్ణి అడగకుండా ఎక్కడ కూడా నేను అడుగులు పెట్టలేదు. ఆ తర్వాత ఒకసారి స్టేషన్ గన్పూర్ నుండి నాకు ఫోన్ వచ్చి, అయ్యా మీరు మా మీటింగ్లో వాక్యం చెప్పడానికి రావాలి అని అన్నారు. సరే నాన్న అని అన్నాను. నాకు కొంచెం టైం ఇవ్వు, ప్రార్థన చేసుకొని చెప్తాను. ప్రార్థన చేసుకుంటే ప్రభు అన్నాడు వెళ్ళొద్దు అని అన్నాడు. ఆ దైవజనుడితో నేను అన్నాను, అయ్యా నేను రాలేను, ఏమనుకోవద్దు, ప్రభు నన్ను వెళ్ళొద్దు అన్నాడని. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ సేవకుడు నన్ను పిలవలేదు, నాతో మాట్లాడలేదు. మాట్లాడకపోయినా పర్వాలేదు, పిలవకపోయినా పర్వాలేదు, నన్ను పిలిచిన దేవుడు ఊరారా ఊరేగించుకుంటాడు. కానీ నేను ఎవరి మాట వినాలి? చెప్పాలి, ఎవరి మాట వినాలి? నేను అంటాను, ఈ తొందరపాటు వలన స్నేహం పెరుగుతుందేమో కానీ నష్టం కలుగుతుందనే సంగతి నువ్వు గ్రహించలేకపోతున్నావు కదా. ప్రభు అంటున్నాడు, తొందరపడకు, స్నేహం తెగిపోయినా పర్వాలేదు, నీవు నాకు స్నేహితుడివై ఉంటే చాలని అంటున్నాడు ప్రభు. ఈ భూ సంబంధమైన స్నేహం కట్ అయిపోయినా, ఈ భూ సంబంధమైన సహవాసం కట్ అయిపోయినా, ఈ భూ సంబంధమైన ప్రేమ కట్ అయిపోయినా దేవుని మాటను మీరడానికి వీల్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. బైబిల్లో ఓ వ్యక్తిని మనం గమనిస్తాం.
మొదటిసారి వాళ్ళందరూ వచ్చి ఆ ప్రవక్తతో అన్నమాట ఏంటంటే, అయ్యా ఈ సొమ్మును తీసుకొని మా దేశమునకు వచ్చి ఆ ప్రజలను నువ్వు శపించాలి అని అంటే, మోకరించి ప్రార్థన చేసి ఏమన్నాడో తెలుసా? నేను దేవుని మాట మీరలేనయ్యా, నేను రాను అని అన్నాడా లేదా? అన్నాడు. ఆ తర్వాత మరలా వచ్చి ఇంకొంత సొమ్ము అధికముగా తీసుకొని వచ్చి దైవజనులు పెట్టి, అయ్యా రండి అని అంటే, నేను అంటాను, మొదటిసారి చెప్పిన దేవుడు రెండోసారి మాట మార్చుకుంటాడా? మాట్లాడరేంటి? మార్చుకుంటాడా? రెండోసారి వచ్చినప్పుడు ఏమనాలి? నేను రానయ్యా. మొదటిసారి చెప్పినాను కదా, తొందరపడి నేను రాను అని అనాలి కదా. ఈ మంచి ఏం చేసినాడంటే, ఆ సొమ్ము మీద ఆశపడి తొందరపడి మాట ఇచ్చినాడు, వస్తున్నానని. జరిగిందేంటి? నష్టం తెచ్చుకున్నాడు. నేను అంటాను, తొందరపడకే విషయంలో. నీ ఓడ బద్దలవ్వడం దేవునికి ఇష్టం లేదు. నీ ఓడ బద్దలవ్వకుండా ఉండాలంటే దేవుని మాట కొరకు నువ్వు కనిపెట్టుదువుగాక. చేతులతో హల్లెలూయా చెప్దామా? స్పష్టంగా దేవుని స్వరం విను, స్పష్టంగా దేవుని మాట విను. స్పష్టంగా దేవుడు తన వాక్య రీతిగా మాట్లాడతాడు, వాగ్దాన రీతిగా మాట్లాడతాడు, కళ ద్వారా మాట్లాడతాడు, దర్శన రీతిగా మాట్లాడతాడు, ప్రవచన రీతిగా మాట్లాడతాడు. స్పష్టంగా విను. విన్న తర్వాతనే అడుగులు వేయి. వినకుండా తొందరపడ్డవా, అది వివాహ వ్యవస్థ అయినా, అది కుటుంబ పరిస్థితులైనా, అది వ్యాపారమైనా, అది పరిచర్య అయినా, నష్టం చూస్తామని ప్రభు నీతో చెప్పమన్నాడు. జాగ్రత్త పడు ఈరోజు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకో మాట చదివిస్తాను, చదవండి చూద్దాం. ప్రసంగి 3వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి 3వ అధ్యాయం 11వ వచనం. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి. ఆగండి. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. అర్థమవుతుందా? ఏ కాలములో ఏది ఉండాలో సమస్తం ఎరిగిన దేవుడు ఆయన్నే నియమించున్నాడు. ఆ కాలము వరకు నువ్వు ఎదురు చూడాలి. తొందరపడకు, అన్నిటికీ ఒక సమయము ఉంది. తొందరపడకు, అన్నిటికీ ఒక కాలము ఉంది. అందుకని అంటున్నాడు, తగిన సమయము వచ్చేంత వరకు బలిష్టమైన చేతుల క్రింద ఎలా ఉండాలంట? దీన మనస్కులై ఉండు. తొందరపడకు. దేవుడు నిన్ను హెచ్చించు వరకు, దేవుడు నిన్ను ఘనపరచు వరకు తగిన సమయం వస్తుంది. అప్పుడు వరకు ఆయన చేతుల క్రింద ఉండు, దీన మనస్కులై ఉండు, అణిగి మెనిగి ఉండు. ఒక రోజు రానే వస్తుంది తన సమయం. దేవుడు ఏర్పాటు చేసిన సమయమందు దేవుడే నిన్ను ఘనపరచడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్దామా? ఇంకొంచెం స్వరం ఎత్తుదామా? నా కలలో కూడా లేదు, నా ఊహలో కూడా లేదు, నా మనసులో కూడా లేదు ఈ జీడిమెట్లలో నేను పరిచర్య చేస్తానని. తగిన సమయం వచ్చింది, దేవుడు ఇక్కడికి తీసుకొని వచ్చున్నాడు. ఇది పెంట కుప్పగా మారిన ఈ స్థలాన్ని పరలోకపు మందిరముగా కట్టబడే స్థలముగా దేవుడు దీన్ని మార్చున్నాడు. తగిన సమయము. అందరూ దీని గురించి చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? అయిపోయింది. పరిచర్య లేదు, అయిపోయింది. సేవకులు లేరు, అయిపోయింది. సంఘం లేదు, అయిపోయింది. ఇక్కడ మినిస్ట్రీ లేదు, అయిపోయింది అన్నారండి. అయిపోయిందనే మాట కొట్టివేసిన దేవుడు చరిత్ర పుట్టించినడండి ఈ జీడిమెట్ల ప్రాంతంలో. దేని కొరకు? తగిన సమయం రావాలి. తగిన సమయం రావాలి. యోసేపు కలగన్నాడు. కలగన్ని సంవత్సరాలు దాటి వెళ్ళిపోతుంది. అయ్యా కలగన్నాను, 2 సార్లు కలగన్నాను. ఒకసారి అన్నలందరూ నాకు నమస్కరిస్తున్నారు, ఒకసారి తండ్రి కూడా నమస్కరించినట్టు కలగన్నాను. ఇదేంటయ్యా ఈ శ్రమ ఏంటి, ఈ శోధన ఏంటి, ఈ అవమానాలేంటి, గుంటేంటి, ఈ వస్త్రాలు చింపడం ఏంటి, ఏంటయ్యా ఈ బాధ? ఎప్పుడు నోరు తెరవలేదు. తగిన సమయం ఒకటి రాబోతుంది, ఎదురు చూస్తున్నాడు. తొందరపడలేదు, నిర్ణయాలు తీసుకోలేదు, చావాలని అనుకోలేదు, వెళ్ళిపోవాలని అనుకోలేదు, దేవుని విడిచిపెట్టాలని అనుకోలేదు, తిరుగుబాటు చేయాలని అనుకోలేదు. కనిపెడుతున్నాడు. బానిసగా వెళ్ళినాడు, కనిపెట్టినాడు. పనివానికి వెళ్ళినాడు, కనిపెట్టినాడు. ఖైదీగా వెళ్ళినాడు, కనిపెట్టినాడు. గుంటలో ఉన్నాడు, కనిపెట్టినాడు. ఒక రోజు రానే వచ్చింది. తొందరపడలేదు యోసేపు. కలగన్న కొన్ని సంవత్సరాల తర్వాత రానే వచ్చింది ఆ రోజు.
దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టి రాజుగా అభిషేకించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ తొందరపాటు నీకు నష్టాన్ని కలగజేస్తుంది. జాగ్రత్త. తగిన సమయం కొరకు ఎదురు చూడు. తగిన సమయం కొరకు ఎదురు చూడు. రానే వస్తుంది ఒక రోజు. నేను అంటాను, మనుష్యుడు కాదు నిన్ను గణపరిచేది, దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు. ఓ మాట చెప్పనా, మనుష్యుడు నిన్ను గణపరుస్తే మనుష్యుడే నీ ఘనతను తీసేస్తాడు. దేవుడు నిన్ను గణపరుస్తే ఏ నరుడు నీ ఘనతను తీసివేయలేని ఘనతను నా దేవుడు నీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. గట్టిగా తొందర చెప్పండి, చెప్పండి. తొందర. ఓడ బద్దలవ్వకుండా ఉండాలంటే ఏం చేయకూడదు? ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం స్వరం ఎత్తండి. తొందరపడద్దు, తొందరపడద్దు. కనిపెట్టు. పిలుపు కొరకు కనిపెట్టు. దర్శనం కొరకు కనిపెట్టు. ప్రభు మాట కొరకు కనిపెట్టు. అందులో ప్రాముఖ్యమైన అండర్లైన్ చేసుకో, తగిన సమయము కొరకు కనిపెట్టు. కనిపెట్టు. ఒక రోజు వస్తుంది, దేవుడు నేను గణపరచడం ప్రారంభిస్తాడు. రైట్. రెండో విషయం చెప్తాను. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 10-11 వచనాలు చదువుతారు. అప్పుడు పౌలు అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులను ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. ఆయనను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును నమ్మెను. చాలండి. రెండవది ఇటు చూడండి. ఓడ బద్దలైపోవడానికి రెండవ కారణం ఏంటంటే, వీరు మనుష్యులను నమ్ముకున్నారు. ఎవరిని నమ్ముకున్నారు? కొంచెం ఎవరి మీద నమ్మకం వీరికి? కొంచెం గట్టిగా చెప్పండి. మనుష్యుల మీద నమ్మకం. దైవజనుడు అన్న మాట ఏంటో తెలుసా? అయ్యలారా, ఈ ప్రయాణం మనకు మంచిది కాదు, మన సరుకులకు మంచిది కాదు, మనకు మంచిది కాదు, మన ఓడకు మంచిది కాదు. నేనంటాను, ఒక దైవజనుడు నిన్ను హెచ్చరించినప్పుడు నీ కాస్త గాయపరచబడినా, కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా, కొంచెం ఆయాసకరంగా ఉన్నా, నేనంటాను మనుషులను కాదు నువ్వు నమ్మవలసినది, దేవుని మాటలు నమ్మగలిగితే నీ ఓడ బద్దలవ్వకుండా నా దేవుడు అద్దరికి చేర్చునుగాక. ఈరోజు మనుషులను నమ్ముకొని ప్రయాణం చేస్తున్నవే, స్నేహితులను నమ్ముకొని ప్రయాణం చేస్తున్నవే. నేనంటాను, ఆత్మీయ యాత్రలో మనుషులను కాదు కదా నువ్వు నమ్మాల్సింది. ఈ విశ్వాస యాత్రలో మనుషుల్ని కాదు కదా నువ్వు నమ్మాల్సింది. నువ్వు నమ్ముతుంది ఎవరిని? ప్రభు అడుగుతున్నాడు. మనుషులను నమ్మి ప్రయాణం చేస్తున్నావా? మనుషులను నమ్మి నీ ఓడను ముందుకు పంపుతున్నావా? మనుషులను నమ్మి వివాహం చేస్తున్నావా? మనుషులను నమ్మి పరిచర్య ప్రారంభిస్తున్నావా? మనుషులను నమ్మి స్నేహం చేస్తున్నావా? జాగ్రత్త. ఎవరిని నమ్ముతున్నావు? వీరి ఓడ బద్దలైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వారు మనుషులను నమ్ముకున్నారు. ఒక నావికుడు నమ్ముకున్నారు. ఏమండి, ఒక యజమాను నమ్ముకున్నాను. నేను అంటాను, అందులో ఒక ఓనర్ ఉన్నాడు, ఒక కెప్టెన్ ఉన్నాడు. కెప్టెన్ అంటే నడిపించేవాడు ఉన్నాడు. ఈ ఓనర్ ఉన్నాడు. వాళ్ళిద్దరు ఏమన్నారో తెలుసా? హలో సార్. ఓనర్ అంటున్నాడు, నేను ఈ ఓడకి యజమానునండి, ఈ ఓడ మునిగిపోతుందో లేదో సంగతి నాకు చెప్పండి తెలుసు. కెప్టెన్ ఏమన్నాడు తెలుసా? నడిపించడం నేనయ్యా, నడిపించటోని నేను, నాకు తెలుసు, నాకు నమ్మకం ఉంది ఈ ఓడ మునిగిపోదని. వీళ్ళిద్దరు మనుషులే కదా. దైవజనుడు ఏమన్నాడో తెలుసా? అయ్యా, నా మాట వినండి, ఈ ప్రయాణం మంచిది కాదయ్యా, ఓడ బద్దలైపోతుంది, సరుకులకు నష్టం, మనుషులకు నష్టం, ఏమండి అన్నిటికీ నష్టం కలుగుతుంది, నా మాట వినండి అయ్యా. ఈ యజమానుడు, ఈ నావికుడు మాటనే నమ్మినారు కానీ సేవకుని మాట నమ్మలేదు. ఒక్క మాట చెప్తాను, ఈ దైవజనుడు చూడడానికి అలా కనబడ్డాడే కానీ ఓడ ప్రయాణం ఈయనకు తెలియదంటారా? ఒక మాట చెప్పనా? ఓడ నడపడం వీళ్ళకి తెలుసు, ఓడ కట్టడం వీళ్ళకి తెలుసు, కానీ ఓడ బద్దలైపోతే దాని పరిస్థితులు ఏంటో వీళ్ళిద్దరికీ తెలీదు, కానీ దైవజనుడికి తెలుసు.
ఎందుకు తెలిసి దైవజనుడికి? అంతకు ముందు ఎన్నో ప్రయాణాలినా చేస్తున్నాడు. ఒక్కసారి ఆ మాట చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 25-26 వచనాలు చదవండి. అక్కడ అంత అద్భుతమైన మాట రాయబడి చూడండి. ముమ్మారు బెత్తముతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని. అక్కడ ఆగండి. ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి. ఇటు నా వైపు చూడండి. ఈ ఓడ నడిపించే నావికుడు, ఈ ఓడ యజమానుడు ఎప్పుడైనా ఓడ పగిలి వారు శ్రమ పడ్డారా? మాట్లాడాలా? వాళ్ళకి ఏం తెలుసా? ఓడ ఎలా తయారు చేయాలో తెలుసు, ఓడను ఎలా నడపాలో తెలుసు. కానీ ఓడ బద్దలైన సంగతి వారికి తెలీదు. దాని అనుభవం ఎలాగుంటుందో తెలీదు. కానీ దైవజనుడు అంటాడు, చూడడానికి పిచ్చోడిగా, చూడడానికి ముసలోడిగా, చూడడానికి బట్టతలోడుగా కనబడ్డా ఈ దైవజనుడు ఎవడో తెలుసా? ఓడ గురించి తెలుసు, ఓడ నడిపించే వాని గురించి తెలుసు. ఓడ బద్దలైపోతే పరిస్థితులు ఎలాగుంటాయో కూడా తెలుసు ఈ దైవజనుడికి. ఆమేన్ చెప్పండి, ఆమేన్ అని చెప్పండి గట్టిగా. నేను ఒక మంచి మాట చెప్తాను. నీకు ఈరోజు ఇప్పటి వరకు ఏం జరుగుతుందనేది నీకు తెలుసు. రేపేం జరగబోతుందో నీకు తెలియదు. కానీ రేపేం జరగబోతుందో తన సేవకుడికి దేవుడు బయలుపరుస్తాడు. ఆమేన్. నమ్మిన వారు ఒక ఆమేన్ చెప్పండి. ఇప్పటి వరకు ప్రెజెంట్ సిచ్యువేషన్ నీకు తెలుసు, ప్రెజెంట్ న్యూస్ నీకు, రేపటి గురించి నీకు తెలుసా? కానీ ఎవరికి తెలుసు? అది దైవజనుడికి తెలుసు. మంచి మాట చెప్పనా? లోతుకు తెలియదు ఏం జరగబోతుందో, అబ్రహాం గారికి ముందే తెలుసు. స్తోత్రం. కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. నేను అంటాను, ఆ ఊర్లో ఉన్న ప్రజలకి సమాచారం తెలియలేదు, కానీ నోవాకు ముందే తెలుసు జలప్రలయం రాబోతుందని. ఎంతమంది ఇక్కడ కూడొచ్చున్నారు. రేపేం జరగబోతుందో నీకు తెలీదు. నీ కుటుంబానికి ఏ కీడు కలగబోతుందో నీకు తెలీదు. నీ కుటుంబంలో ఏం జరగబోతుందో, ఏ నష్టమో నీకు తెలీదు. కానీ నీ కొరకు ఏర్పాటు చేయబడిన సేవకునికి తెలుసు రేపేం జరగబోతుందో. ఇప్పుడు ఎవరి మాట వినాలను? మనుష్యుని మాట నమ్ముతున్నావా? సేవకుని మాట నమ్ముతున్నావా? నేనంటాను, నీకు అన్ని రంగాల్లో ఆరితేరిపోయి ఉండవచ్చునేమో, కానీ దేవుడు స్వరము విని రేపేం జరగబోతుందో తెలుసుకోవాలనంటే నీ జ్ఞానం, నీ ఆలోచన, నీ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ కాదు, నీ సేవకుడి దగ్గరికి వెళ్ళి నిలబడు. రేపు జరగబోతుంది నీకు తెలియజేస్తాడు. ఆమేన్ చెప్పుకోండి ఒకసారి గట్టిగా. స్వరం ఎత్తి చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇంకొన్ని మాటలు చదివితే ఏముందో తెలుసా? ఒక రాత్రింపగలు సముద్రముల గడిపి తిని. ఇటు చూడండి. ఈ యజమానుడు కానీ నావికుడు కానీ సముద్రంలో ఏమైనా గడిపినాడా? వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ సముద్రములో వారు ఉన్న సంగతి వారికి ఏ ఎక్స్పీరియన్స్ లేదు. నడపడం తెలుసు, ఓడ కట్టడము తెలుసు, కానీ సముద్రంలో అనుభవాలు వారికి ఎవరికి తెలుసు? దైవజనుడికి తెలుసు. రైట్, ఇంకొంచెం కంటిన్యూ చేయండి. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైనను ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలన ఆపదల్లోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణముల ఆపదలలోను, అరణ్యముల ఆపదల్లోను, సముద్రముల ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను. ఏంటది? సముద్రములో ఆపదలలో. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ సముద్రంలో జరగబోతున్న ఆపదలు వీళ్ళకి తెలుసా? యజమానుడికి, నావికుడికి తెలుసా? మాట్లాడండి కొంచెం గట్టిగా. నేను అంటాను, వీళ్ళు గొప్ప వాళ్ళై ఉండొచ్చు, డబ్బు గలవారై ఉండొచ్చు, పడవ తయారు చేసుకున్నంత సొమ్ము వీరి దగ్గర ఉండవచ్చు, ఓడను ఎలా నడపాలో వారికి తెలుసుండొచ్చు, కానీ రేపు జరగబోతుంది ఏంటో వారికి. ఈ లైవ్ ద్వారా నా నిండు మనస్సుతో 2 చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నాను. డబ్బుందని గర్విస్తున్నావేమో జాగ్రత్త. సొమ్ముందేమో గర్విస్తున్నావేమో జాగ్రత్త. పలుకుబడి ఉందని గర్విస్తున్నావేమో జాగ్రత్త. నీకు జరగబోతున్న కీడు నీకు తెలీదు. ప్రభు తన సేవకుని ద్వారా బయలుపరిచినప్పుడు మనుషులను నమ్మద్దు,
నీ దేవుని మాటను, దేవుని సేవకుని నమ్మగలిగితే నీ ప్రయాణము అద్దరికి చేరేటట్టుగా చెయ్యి పట్టుకొని నడిపించగలిగిన దేవుడు నీకు తోడై ఉండునుగాక. అందుకని బైబిల్ ఏం చెప్పిందంటే, మనుషులను నమ్ముట కంటే యెహోవాను అక్కడితో వదిలేదు, రాజులను నమ్ముట కంటే అన్నాడు. అంటే రాజులు కూడా నమ్మదగిన వారు. ఈరోజు ఇచ్చిన మాట రేపు నిలబెట్టుకుంటారా? నిన్ను రాజులు కాదు కదా నడిపించేది, నిన్ను మనుష్యులు కాదు కదా నడిపించేది. నీ ఓడ ప్రయాణం నడిపించేవాడు మనుష్యుడు కాదు, నీ ఆత్మీయ జీవితాన్ని నడిపించేవాడు ఎవడైనా ఉంటే దైవజనుడు మాత్రమే. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఓడ బద్దలైపోవడానికి రెండో కారణం, వారు ఎవరిని నమ్ముకున్నారు? మనుషులను నమ్ముకున్నారు. నేను మాట చెప్పనా, ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారా? వాడు వచ్చి అమ్మేటోడు ఏమంటాడంటే, సార్ ఇది మీ కొరకు ఎత్తిపెట్టినానండి స్థలం, ఒక్క మాట సార్, దీనికి ఆల్రెడీ అడ్వాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, మీ కొరకే ఆపినాను, తీసుకోండి అంటాడు. నువ్వు మనుషుని నమ్ముకున్నావు, అడ్వాన్స్ ఇచ్చినావు, 3వ రోజుకి వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు. వాడిని వెతికి పట్టుకొని, ఏరా నీకు అడ్వాన్స్ ఇచ్చినని ఏమైందిరా అంటే, సార్ నేను నీలాంటి మనిషిని, నాకేం తెలుసు సార్, వాడు నమ్మి నేను తీసుకొని మీకు ఇచ్చినాను, వాడే మోసం చేసినాడు, నేనేం చేయలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాను అంటాడు. అది మనిషి అంటే, అది మనిషి స్వభావం. నువ్వు డబ్బు ఇస్తావు నమ్మి, ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. అదే యేసయ్య పాదాలు పట్టుకుంటే నీ డబ్బు ఖర్చు కాదు, ఆయననే దిగి వచ్చి నీ పని చేసి పెడతాడు. స్తోత్రం, హల్లెలూయా. మనుషులను నమ్ముట కంటే గట్టిగా, ఇంకొంచెం గట్టిగా దావీదు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ నాన్నకు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, దావీదు గారు మీ అన్నలందరూ హోదాలో ఉన్నారు, నువ్వేంటయ్యా గొర్రెల కాపరివి, ఏంటి నీ బ్రతుకు ఇంతేనా? ఆయన ఏమన్నాడో తెలుసా? అన్నా, మా అన్న హోదాలో ఉన్నా, మా నాన్న ఉన్నతమైన స్థానంలో ఉన్నా, వారు కాదన్న నన్ను హెచ్చించేది ఏ దేవుణ్ణి నేను ఆశ్రయిస్తున్నానో ఆయనే నన్ను హెచ్చిస్తాడు. ఏ దేవుణ్ణి నేను నమ్ముకున్నానో ఆ దేవుడు నన్ను హెచ్చిస్తాడన్నా. సౌలు అంటున్నాడు, ఏ బాబు దావీదు, ఏ చిన్నడా, ఏం చూసి వెళ్తున్నావురా వాడి మీదకి? అయ్యా నేను వెళ్ళి ఆ గొలియాతు తల నరికి తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను. వెంటనే ఖడ్గం తీసి అతని చేతిలో పెడితే, అయ్యా నాకు ఇది వద్దయ్యా. మరి ఎలా తెస్తావురా తలకాయ? ఏ దేవుని ఆశ్రయిస్తున్నానో ఆ దేవుడే వాడి తల నా చేతిలో పెడతాడు. మనుషులు నమ్మలేదు, మనుష్యుని కత్తి నమ్మలేదు, మనుష్యుని ఖడ్గాని నమ్మలేదు. ఎవరు నమ్మినాడంటే దేవుణ్ణి నమ్మినాడు. ఈ ఉదయకాల సమయంలో నీ ఖడ్గము నీకు పనికిరాదు, నీ జ్ఞానము నీకు పనికిరాదు, నీ తెలివితేటలతో నువ్వు సాధిస్తానని అనుకుంటున్నావేమో, ఓడిపోతావు, జాగ్రత్త. ప్రభు చెప్తున్నాడు, వారిని నమ్ముట కంటే నన్ను నమ్ము, నా మాటను నమ్ము, నా వాక్యాన్ని నమ్ము, నేనే నీ ప్రయాణాన్ని అద్దరికి చేరుస్తాను. స్తోత్రం, హల్లెలూయా. ఓడ బద్దలైపోవడానికి మొదటి కారణం కొంచెం గట్టిగా తొందరపాటు. రెండవ కారణం ఎవరిని నమ్మి? నేను అంటాను, మనుషులు నమ్మితే నేను గుంటలోకి తీసుకుని వెళ్ళి వదిలిపెట్టి వెళ్ళిపోతారు. యేసయ్యను నమ్మితే గుంటల్లో నుండి లేవనెత్తి నిన్ను నడిపిస్తాడు. మనుషులు నమ్ముకొని ఓడిపోయినావు, బంధువులను నమ్ముకొని ఓడిపోయినావు, స్నేహితులను నమ్ముకొని ఓడిపోయినావు, తెలిసిన వారిని నమ్ముకొని ఓడిపోయినావు. ఒకసారి దైవజనులు జాషువా పాస్టర్ గారి గురించి మీకు సాక్ష్యం చెప్తాను. ఇక్కడ పరిచర్య చేస్తున్నాడు జీడిమెట్లో పరిచర్య చేస్తుంటే ఆయనకు ట్రాన్స్ఫర్ ప్రకటించినారు. అప్పుడు భయంకరమైన ఒడిదుడుకుల మధ్య ఆయనని ఇక్కడ పంపడం జరిగింది. ఆ తర్వాత మరలా సంఘాన్ని నిలబెట్టినాడు, ఆత్మల్ని సంపాదించినాడు, సంఘం ఒక స్థాయికి వచ్చింది. తర్వాత ఎందుకో దైవజనులు డేవిడ్ రాజు గారి ప్రేరేపణతో, ఆత్మ ప్రేరేపణతో ఈయన ట్రాన్స్ఫర్ చేసినారు.
జాషువా పాస్టర్ గారిని రామంతపూర్ ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ ఒక గుంపు వాడు, ఒక బ్యాచ్ రాత్రి కారు వేసుకొని ఒక 30 మంది వరకు రామంతపూర్కి వెళ్ళి జాషువా పాస్టర్ గారికి ఆ రాత్రంతా బోధ చేసినారు. ఏ బోధ తెలుసా? అయ్యా, నువ్వు ఇంత కష్టపడి జీడిమెట్ల పరిచర్యను అంత డెవలప్ చేస్తే నిన్ను మార్చి ఇదిగో ఈ రామంతపూర్లో ఈ కంపు వాసన దగ్గర నిన్ను పెట్టినారే, అయ్యా నా మాటను మీరు బయటకు వచ్చేయండి, మీకు కారు కొనిస్తాం, మీకు స్థలం కొనిస్తాం, మందిరం మేమే కట్టేస్తాం, మా మాటిని రండి బయటికి. బా, ఆ దైవజనుని బట్టి ఈ వేదిక మీద నిలబడి నేను ఇంత గట్టిగా సాక్షి చెప్పడం గల కారణం ఏంటో తెలుసా? ఆ దైవజనుడు ఆ మనుషుల మాటను నమ్మలేదండి, అంగీకరించలేదు, ఒప్పుకోలేదు. వాళ్ళు చెప్పిన అన్ని విన్నారు. ఉదయకాలం 6 అవుతుంది, 6 గంటల వరకు చెయ్యాల్సిన బోనంతా చెప్పి ఇక మొత్తం వాళ్ళే బ్యాగులని సిద్ధం చేసి పదండి బయలుదేరండి అనే సమయానికి ఆయన ఏమన్నాడో తెలుసా? అయ్యా, నేను ఏ రోజైతే ప్రతిష్ట చేసుకొని ఈ మినిస్ట్రీలో అడుగు పెట్టినానో సచ్చేంత వరకు ఈ మినిస్ట్రీలోనే చచ్చిపోతానే తప్ప అడుగు బయట పెట్టనన్నాడండి. ఈరోజు ఆ రోజు నిలబడి ప్రమాణం చేసినాడు ప్రభుతో, ఆ ప్రతిష్టలో నిలబడ్డాడు. ఈ రోజు వరకు ప్రభు ఆయనని కనపరుస్తూనే ఉన్నాడు. ఈరోజు ఒక ఉన్నతమైన పరిచర్య దేవుడు ఆయన ద్వారా చేయిస్తూ ఉన్నాడు. ఓ మాట చెప్పనా? ఏ మనుషులైతే ఆయనను వేధించి బయటికి రమ్మన్నారో చెల్లా చెదురైపోయినారు. ఒక్క కుటుంబం సరిగా లేదు, పిల్లల బతుకులు సరిగా లేవు. వాళ్ళు చినిగిన ఇస్తరాకు వలె, కుక్క చింపిన ఇస్తరాకుల వలె అయిపోయింది వాళ్ళ కుటుంబాలు. కానీ దైవజనుని మాత్రం ఒక కుటుంబస్తునిగా చేసి ఓ సంఘానికి ఒక నాయకుడిగా, కాపరిగా ప్రభు నిలబెట్టుకున్నాడు. గల కారణం ఏంటంటే ఎవరిని నమ్మలేదు. అది ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? మనుషులను నమ్మి ఓడిపోతారు, జాగ్రత్త. నీకెవడో సేవ ఇచ్చేస్తున్నాడని చెప్పి పరిగెడుతున్నావేమో, జాగ్రత్త. ఎవ్వడు నీకు సేవ ఇవ్వడు, దేవుడు ఒక్కడే ఇవ్వాలి నీకు సేవ. ఎవరో నిన్ను ఆదుకుంటారని చెప్పి వెళ్ళిపోతున్నావేమో, ఎవ్వరు నిన్ను ఆదుకోరు. ఏ మనుష్యుడు నిన్ను ఆదుకోడు. రా, నువ్వు బయటికి రా, నేను నీకు సహాయం చేస్తానని అనుకుంటున్నావేమో, ఏ మనుష్యుడు నీకు సహాయము చేయడు. రాసుకో, ఇది ప్రవచనం. దేవుడు ఒక్కడే నీకు సహాయం చేయాలి. మనుషులు నమ్మొద్దు, మనుషుని నమ్మొద్దు. మనుష్యుడెవడు నమ్మదగిన వాడు? నరాలాడుతున్న నరుడు అనేవాడు ఎవ్వడు నమ్మదగిన వాడు కాదు. నమ్మొద్దు మనుషులను. నీ ఓడ బద్దలైపోతుంది. నీ ఓడ బద్దలవ్వకుండా ఉండాలంటే యేసయ్య పాదాలు పట్టుకో, ఆయన మీద నమ్మిక ఉంచు. ఒక సమయం వస్తుంది, ఆయనే నిన్ను హెచ్చిస్తాడు, ఆయనే నిన్ను కనపరుస్తాడు, ఆయనే నిన్ను లేవనెత్తుతాడు, ఆయనే నీ పరిస్థితులు మారుస్తాడు. ఆమేన్. లంచాలిచ్చి నువ్వు ఏదో చేయాలని అనుకుంటున్నావేమో, నీ సొమ్ము వ్యర్థమైపోతుంది కదా. ఈరోజు నుండి ప్రభు చెప్తున్నాడు, ₹1 ఎవ్వడికి లంచం ఇవ్వకు, యేసయ్య పాదాలు పట్టుకో. లంచము లేకుండానే నీ పనులన్నీ నా దేవుడు చేయిస్తాడండి. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా, ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. రైట్. మూడవ పాయింట్ అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 12వ వచనం చదువుతారు. మరియు శీతాకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున చాలండి. అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫినెక్స్కు చేరి అక్కడ శీతాకాలం గడపవలేనని. చాలని. చూడండి, ఎక్కడ అనుకూలం లేదంట. మరియు శీతాకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున. అండర్లైన్ దిస్ పాయింట్. అనుకూలమైనది కానందున. చూడండి, అనుకూలమైనది కానందున. ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? ఫినెక్స్కు వెళ్ళి శీతాకాలం అక్కడ గడుపుదామని ఓడను బయలుదేరించినారంట. ఓడ బద్దలైపోవడానికి 3వ కారణం ఏంటంటే అనుకూలముగా లేనందున. ఏంటది? అందరి చూడండి, నీ ఓడ బద్దలవ్వడం గల కారణం ఏంటో తెలుసా? ఈ విశ్వాస యాత్రలో శ్రమలు ఉంటాయో ఉండవా? గట్టిగా. పోరాటాలు ఉంటాయో ఉండవా? నిందలు ఉంటాయో ఉండవా? మాట్లాడండి. అవమానాలు ఉంటాయో ఉండవా?
కష్టాలు ఉంటాయా ఉండవా? ఇంత పెద్ద మందిరం కట్టుకున్నాం, అన్ని పెద్ద ఫ్యాన్లు పెట్టుకున్నాం, ఉబ్బరం ఉందా లేదా? చెప్పండి. అనుకున్న టైంకి అయ్యగారు ముగిస్తున్నాడా? మాట్లాడాలా? మీరు టైం చెప్పొచ్చి ఉంటారు అక్కడ 12 గంటలకు నేను ఆడా ఉంటాను అని. ఇప్పుడు అయ్యగారు 11 గంటలకు వాక్యం స్టార్ట్ చేసినాడు. ఎప్పుడు ముగిస్తాడో తెలియదు. 7 పాయింట్లు ఉన్నాయి, అందులో ఇప్పుడు 3వ పాయింటే అయింది. 1 గంట అవుతుందో కూడా తెలియదు. అనుకూలమైన పరిస్థితి ఇక్కడ కనబడట్లేదు అని శీతాకాలము గడుపుటకు ఎక్కడికి వెళ్ళారంటే ఇల్లు ఫినెక్స్కి, అంటే వేరొక వీరు ఓడ బద్దలవ్వడం గల కారణం ఏంటంటే ఇక్కడ అనుకూలము లేదని బయలుదేరినారు. ఓడ ఏమైపోయింది? నేను అంటాను, ఈ యాత్రలో పోరాటాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, అనేక పరిస్థితులు ఎదురవుతాయి కదా. ఇవన్నీ ఎదుర్కోకుండా సింహాసనాన్ని ఎలా చేరాలనుకుంటున్నావు నువ్వు? సింహాసనము చేరాలంటే శ్రమ నీకు కావాలి. సింహాసనానికి చేరాలంటే ఈ కష్టాలు నీకు కావాలి. కుర్చీలు వేస్తున్నారు, ఏసీలు వేస్తున్నారని ఇక్కడ అనుకూలము లేదని నువ్వు వేరొక మార్గాన్ని వెళ్తే, ఫినిక్స్ అనే మార్గానికి వెళ్తే ఓడ బద్దలైపోదా? నేను అంటాను, ఇక్కడే నీకు నచ్చకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ ఓడ ఏమైపోద్ది? బద్దలైపోద్ది. మరణమైన, శ్రమైన, కష్టమైన, ఉపద్రవమైన, అర్థమవుతుందా? ఆహారం ఉన్నా లేకపోయినా నిలబడు ప్రభు కొరకు. నయోమి చేసిన పని ఇదే కదా. ఏం చేసింది? ఇక్కడ ఇబ్బందిగా ఉంది, ఆహారం లేదు, అనుకూలముగా లేదు, వెళ్ళింది, అక్కడికి వెళ్ళింది. బెత్లెహేమును విడిచి, బెత్లెహేములో ఆహారం లేదని విడిచి, బెత్లెహేములో పంట లేదని విడిచి వెళ్ళింది. అనుకూలంగా లేదని వెళ్ళింది. ఏమైంది? భర్తను పోగొట్టుకుంది, 2 కుమారులను పోగొట్టుకుంది, మరలా తిరిగి వస్తుంది. వచ్చిన తర్వాత ఆ ఊరో నుండి, అమ్మా నువ్వు నయోమివి కదా, అయ్యా 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 ప్లీజ్ 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 నన్ను నయోమి అని పిలవకండి. నేను ఈ ఆశీర్వాదపు బెత్లెహేమును విడిచి, ఇక్కడ అనుకూలము లేదని విడిచి వెళ్ళి నా ఓడ బద్దలైపోయింది. నా భర్త చనిపోయినాడు, 2 కుమారులు చనిపోయినారు, విధవరాలుగా మారిన, చివరికి నా కోడలు విధవరాలుగా మారింది. మేమిద్దరము మారాగా వచ్చినమయ్యా, చేదైన అనుభవంలో వచ్చినమయ్యా. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరులారా, అనుకూలము లేదని అడుగులు తీసి బయటికి వేస్తున్నావేమో, ఇక్కడ అనుకూలత లేదని అడుగులు తీసి వేస్తున్నావేమో, ఇక్కడ సదుపాయాలు లేవని అడుగులు తీస్తున్నావేమో. జాగ్రత్త, ప్రభు చెప్తున్నాడు, ఓడ బద్దలైపోద్ది. నీ ఓడ బద్దలైపోకుండా ఉండాలంటే అనుకూలము ఉన్నా లేకపోయినా ప్రభు కొరకు నువ్వు నిలబడగలిగితే, నా దేవుడు ఎవరో తెలుసా? శ్రమహైనను, హింసైనను, ఉపద్రవమైనను నువ్వు నిలబడగలిగితే రాబోతున్న దినాలలో ఎదురుకోబోతున్న యేసయ్య నిన్ను తీసుకొని వెళ్ళి ఆ ఉన్నతమైన సింహాసనం మీద, యుగాయుగములైనతో ఏలే సింహాసనం మీద నిన్నును నన్నును మన సంఘాన్ని కూర్చోబెట్టునుగాక. నిలబడు, నిలబడు, నిలబడు. నా పిల్లలకి వివాహం జరగట్లేదని మానేయడం కాదు. ఓ సహోదరుడు పాపం ప్రార్థన చేయించుకోవడానికి లైన్లలో నిలబడ్డారు. అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క 5 నిమిషాలు నేను చేయలేను కదా. చేయగలనా? చేస్తే ఈరోజు అంతా అవుతుందా? ఏమండి అవుతుందా? నేను అంటాను, నిలబడిన వాడు విశ్వాసంతో నిలబడాలి. దైవజనుడు చేతులు పెట్టడమే ఆశీర్వాదం. అది ఆమేన్, ఆమేన్. దైవజనుడు చేతులు పెట్టడమే స్వస్థత. ఇప్పుడు నిలబడినప్పుడు నీ సమస్యలు ఏవైతున్నాయో ప్రభుతో చెప్పి విశ్వాసంతో నిలబడు. దైవజనుడు చేతులు పెడితే దైవజనుని చేతుల మీద దేవుని హస్తము చాపబడింది, ఆ హస్తము నిన్ను తాకుతుంది. లైన్లో నిలబడ్డాడు, సమస్యలు ఏదో చెప్పినాడు, తల మీద చేయబెట్టి ప్రభువా ఇతని సమస్యలను విడిపించు, ఆమేన్ అన్నాను. ఆదివారం మందిరం మానేసినాడు. మా పరిచారకులు ఫోన్ చేసి, అయ్యా రావట్లేదేంటి అని అంటే, నా సమస్యలు చెప్తే అయ్యగారు నా తల మీద చేయబెట్టి ఊపి 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 ప్రార్థన చేస్తాడు అనుకున్నాను. ప్రార్థన చేయలేదు గనక నేను రాను. అనుకూలత లేదని ఎక్కడికి వెళ్ళినారంట వాళ్ళు? ఫినిక్స్. చెప్పండి, ఎక్కడికి వెళ్ళినారు? నేను అంటాను, ఎక్కడికి పోయినా అనుకూలంగా ఉంటుంది అనుకుంటున్నావా? నేను అంటాను, అలాంటి అవిశ్వాసంతో మందిరానికి రావద్దండి.
ఇంకో మంచి మాట చెప్పనా, నిర్మల్లో వాక్యం చెప్పడానికి వెళ్ళినాను దైవజనులు జయరాజయ్య గారి దగ్గర. కొన్ని సంవత్సరాల నుండి వస్తుందో తల్లిగారు, ఆమె చేతి మీద ఎంత పెద్ద గడ్డుంది. దైవజనులతో ప్రార్థన చేయించుకుంది, సంఘం కూడా ప్రార్థన చేసినారు. హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు, గడ్డను తీయాలన్నారు. ఆ రోజు ఎందుకో వాక్యం చెప్తున్నాను, వాక్యం చెప్తూ స్వస్థత గురించి ఒక మాట విడుదల చేస్తే విశ్వాసంతో కూర్చున్న మనిషి అక్కడనే ఆ చెయ్యి అలా పెట్టి, ప్రభువా నువ్వు మాట్లాడినావు, నన్ను స్వస్థపరుస్తానన్నావు, స్వస్థపరచునైనా అని ప్రార్థన చేసుకుంది. వర్తమానం ముగించిన తర్వాత ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే గడ్డ కరిగిపోయింది. నేను పోయి చెయ్యి పెట్టి ప్రార్థన చేసినానా, తల ఊపినానా, నూనె పోసినానా, గడ్డ తీమని అడిగినానా? లేదు. ఆమె విశ్వాసమే. అనుకూలత లేదు అని నువ్వు వెళ్ళిపోతున్నావేమో, జాగ్రత్త, ఓడబద్దలైపోద్ది. నిలబడు, ప్రభు కొరకు నిలబడు. శ్రమ అయినా నిలబడు, కష్టాలైనా నిలబడు. నేను అంటాను, శ్రమ కలిగిందని చెప్పి అందరినీ ఒక బ్యాచ్ను కూర్చోబెట్టి, నేను ఈ శ్రమ పడుతున్నానండి, సేవలో ఇంత ఇబ్బంది పడుతున్నానండి, సేవలో ఆయాసంగా ఉందండి, పరిచర్య చెయ్యలేకపోతున్నానండి, బాగా బలహీనత వస్తుందండి, అమ్మో రాత్రిలో నిద్ర ఉండట్లేదండి, నువ్వు చెప్పడం వలన వాళ్ళు ఏమన్నా నీకు నిద్రిస్తారా? నీకేమన్నా శ్రమ తీస్తారా? ఎవరు పాదాలు పట్టుకోవాలా? ఓ మంచి మాట చెప్తాను, రాసుకో. 1000 కోట్ల రూపాయల మాటలేది. నువ్వు ఇక్కడ ఎంత శ్రమ పడుతున్నావో ఒకరోజు అంత సుఖం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. డేవిడ్ రాజు గారు చివరి దినాలలో అంత గొప్ప పరిచర్య చేయడం గల కారణం ఏంటంటే, ప్రారంభం వారి సేవ శ్రమతో కూడిన సేవ. నువ్వు ఒక్క రాత్రి నిద్రపోలేదని నువ్వు అంత బాధపడ్డావు. ఎన్ని రాత్రులు వారికి నిద్ర లేవు తెలుసా? ఒక్క పూట నీకు మంచి ఆహారం దొరకలేదని 10 మందికి చెప్పుకున్నావు, మాకు అన్నం పెట్టట్లేదు సరిగాని. నేను అంటాను, ఆ దైవజనుడు కొబ్బరి పెంకు ఉంటుంది కదా, కొబ్బరి పెంకి, అందులో ఈ గంజి కాసిన గంజి తీసి దాంట్లో వేస్తే ఆ పురుగులు కూడా ఉంటాయంట. ఆ పురుగులు అలా తీసి ఆ గంజి అలా తాగి స్తోత్రం అని మదర్ గారి దగ్గరికి వెళ్ళి, ఆ మదర్ దగ్గరికి, అమ్మ గంజి సరిపోలే కొంచెం, లేదయ్యా స్తోత్రం అని అంటే అర్థం ఏంటంటే అయిపోయింది అని అర్థం. అలా తాగి సేవ చేసినారండి. ఈరోజు ఈ పరిచర్య నిలబడింది. మా నాన్నగారు గురువు గారికి డ్రైవింగ్ చేస్తుంటే టిఫిన్ చేయలేదు. డేవిడ్ కార్ది, అయ్యా నేను టిఫిన్ చేయలేదు, టిఫిన్ చేసి వస్తాను అవన్నీ చెప్పేవాడు కాదు. కార్ తీయనగా తీసేవాడు. ఆ ప్లేట్లలో పెట్టిన ఇడ్లీలు ఈ జుబ్బాలో, ఈ పెద్ద పెద్ద జుబ్బాలు కదమ్మాయి, దాంట్లో వేసుకొని, ఏమండి ఓ పక్కన చేతులు, ఆయన కళ్ళు కనబడి, ఓ పక్కన స్టీరింగ్ తిప్పుతూ ఓ పక్కన ఇడ్లీలు తినుకుంటూ డ్రైవింగ్ చేసినాడండి. అందుకే ఈ సేవ నిలబడిందండి. ఆయనకి ఎండి గజ్జి, గురువు గారికి ఎండి గజ్జి ఉంటే దాన్ని 24 గంటలు గోకితే తప్ప ఆయనకు నిద్ర పట్టదు. ఓ రోజు మా నాన్న రోజు రాత్రి ఆయనకు రాత్రంతా గోకి నిద్ర వస్తే ఆ పిర్రల మీద అలాగునే పడుకునేవాడు, అలాగునే నిద్రపోయేవాడు. ఆయన కొద్దిగా లెగ్గానే అప్పుడు లేసేవాడు, అలా చేసేవాడు. ఒకరోజు ఎందుకో వాష్రూమ్ పోవాలని ఓ పిల్లోని, నాన్న నేను కొంచెం బాత్రూమ్ పోయేసి వస్తాను, కొంచెం అయ్య దగ్గర ఉండి పరిచర్య చేయరా అంటే, ఈ పిల్లోడు పరిచర్య చేస్తున్నాడు. అయ్య రావడం లేట్ అయింది, వీడికి నిద్ర వచ్చి ఇలా పడుకున్నాడు. మరుసటి రోజు వీడికి చంపంత గజ్జి వచ్చింది. మా నాన్న చనిపోయేంత వరకు గజ్జి రాలేదండి. ఎందుకో తెలుసా? చేసిన పరిచర్య అలాంటిది. చేసిన పరిచర్య అంటుతుంది అని అంటే అంటుతుంది. నేను నా దేవునికి చేస్తున్నానంటే అంటది నీకు. గురుగారు వాక్యం చెప్తున్నాడు, కళ్ళు కనబడవు, ఆయనకి తేపులు వస్తుంటాయి, అప్పుడప్పుడు తేమ వస్తుంటది. పక్కన డేవిడ్ రాజు గారు నిలబడతాడు. ఒక హార్లిక్స్ బాటిల్ ఒకటి ఉంటే దాంట్లో ఇసుకేసి కింద పెట్టుకుంటాడు. రే డేవిడ్ అనగానే టక్కుమంది తీసి పెడితే ఉమ్మాల దాంట్లో ఊసేవాడు. గురుగారు ఊసేవాడు. మళ్ళీ ఆడబెట్టగానే మళ్ళీ వాక్యం చెప్పేవాడు. అయ్యగారు గురుగారు బైబిల్ ఉల్టా పెడుతున్నాడో సీదా పెడుతున్నాడో తెలియదు కానీ సియోనును దింపుతాడండి ఆయన. అలాంటి దైవజనుడు వాక్యం చెప్తున్నాడు. ఓ రోజు హార్లిక్స్ బాటిల్ మర్చిపోయినాడు మా నాన్న. రే డేవిడ్ అన్నాడు. అనగానే అటు చూస్తే ఏం కనబడలేదు. వెంటనే చేయి తీసి అయ్యా అన్నాడు. తక్కువని ఊసినాడు. ఆ 2 చేతులు జోలో పెట్టుకొని మరలా ట్రాన్స్లేషన్ ప్రారంభించినాడు. అందుకని సేవ నిలబడిందండి. ఈరోజు నువ్వు పడుతున్న శ్రమ ఏముంది చెప్పు? నువ్వు పడుతున్న శ్రమ ఏంటి? నా దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నానండి, చిలకలగూడలో ఉన్నంత వరకు రాజా ఆహారం తిన్నా నేను.
రాజభోగాన్ని అనుభవించినాను. జీడిమెట్లకు వచ్చిన తర్వాత అలాంటి రాజ ఆహారం తినక 2 సంవత్సరాలు అయిపోయింది. ప్రభు పేరట నేను ఆనబెట్టి చెప్తున్నాను, రాజభోజనం తినక 2 సంవత్సరాలు. అలాంటి సుఖాన్ని అనుభవించక 2 సంవత్సరాలు అయిపోయింది. మంచి నిద్రపోక 2 సంవత్సరాలు అయిపోయింది. ఒకటే నిర్ణయించుకున్నాను, నా దేవుడి కొరకు సావనైనా సస్తాను, కానీ నాకు ఈ సుఖమొద్దు. చాలు, అనుభవించినంత కాలము చాలు. ఇప్పుడు నా ప్రభు కొరకు నేను చేస్తాను. కానీ నా ప్రభు కొరకు నేను కష్టపడుతుంటే నా ప్రభు నన్ను ఏ రోజు కూడా బలహీనునిగానో, ఏమండి నన్నేమో ఒక అవమానపరిచే స్థితిలో నన్ను దేవుడు ఉంచట్లేదు. అన్నిటికంటే ఉన్నతమైన స్థితిలోనే దేవుడు నన్ను నిలబెడుతూనే ఉన్నాడు. స్తోత్రం, స్తోత్రం. కష్టపడు. అనుకూలము లేదని వెళ్ళిపోవడం కాదు, అనుకూలము లేని సమయంలోనే నిలబడాలి ప్రభు కొరకు. అనుకూలము లేని సమయంలోనే దేవుని కొరకు కష్టపడు. ఆహారం లేని సమయంలోనే నిలబడు ప్రభు కొరకు. నీకు ఇక్కడ గౌరవం లేదని, నీకు ఇక్కడ ఆహారం లేదని, నీకు ఇక్కడ సుఖం లేదని, ఇక్కడ కష్టముగా ఉందని, అనుకూలము లేదని చెప్పి ఏంటమ్మా ఏమురది ఫినెక్స్ అనే ఊరికి వెళ్ళినవ్వడం వల్ల ఓడేమైపోయింది. నో, నిలబడు దేవుని కొరకు. సావైనా నిలబడు, కష్టమైనా నిలబడు, శ్రమైనా నిలబడు, ఉపద్రవమైనా నిలబడు. ప్రభు కొరకు నిలబడు. స్తోత్రం, స్తోత్రం. నేను మంచి మాట చెప్పనా, ఎన్ని మార్లు ఆహారం దొరకలేదంట దైవజనులకి. అనేక మార్లు ఆహారం. సముద్రంలో గడిపినాడు, అడవిలో గడిపినాడు, ఆహారం లేదు, చనిపోయినాడా? ఆ ఆహారం లేదని చెప్పి ఏమన్నా మాటలు మార్చుకున్నాడా? సేవ మానుకున్నాడా? పద్ధతి మానుకున్నాడా? పరిచర్య మానుకున్నాడా? ఏది మానుకోలేదు. ఏం జరిగిందో తెలుసా? ఈరోజు ఈ దైవజనుడు అపోస్తులుడైన పౌలు గారి గురించి చెప్పని దైవజనుడు లేదు. ప్రపంచమంతా ఆ వాసన వెదజల్లుతూనే ఉంది నేటి వరకు. నీ వాసన అలా వెదచల్లాలి. నీ వాసన వెదచల్లాలని అంటే రోజు నలపబడాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్ అని గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. మా నాన్న ఏం చెప్పేవాడో తెలుసా? విశ్వాసులు మన గదుల్లోకి వచ్చి, మన కిచెన్లోకి వచ్చి ఆహారం ఉందా లేదా అని వాళ్ళు చెక్ చేసి మనకు ఆహారం ఇవ్వడం కాదురా కొడకా. వాళ్ళు వచ్చినప్పుడు మన ఇంట్లో ఎప్పుడు కిచెన్లో గిన్నెలు నీళ్లు ఉడకతూనే ఉండాలి. వాళ్ళకు అన్నీ ఉన్నాయని అన్ను తెలుసుకోవాలి వాళ్ళు. అంతేగాని మనల్ని చూసి ఇవ్వడం కాదు, మన పరిస్థితులు చూసి వాళ్ళు ఇవ్వడం కాదురా. మనం చేసే పరిచర్యను చూసి వారు కానుకలు ఇవ్వాలి మనకు అనేవాడండి. స్తోత్రం. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. నేను అంటాను, ఈ శ్రమ ఎంతకాలం ఉంటుంది? కొద్ది కాలపు శ్రమ అని రాయబడి ఉంది. ఎంతకాలం? ఈ కొద్ది కాలపు శ్రమలో నీకు సమృద్ధి ఆహారం దొరకదు, శ్రేష్టమైన ఆహారము దొరకదు. కావలసిన ఫ్రూట్స్, అయ్యో మాట్లాడరేంటి, జ్యూసులు, అరే మాట్లాడరా, బట్టలు, మంచి చెప్పులు, సుఖం ఈ శ్రమలో దొరుకుతాయా? అన్నీ దొరకవు, ఏమీ దొరకవు. నేను చూస్తే ఎలాగుంటావో తెలుసా? బిచ్చగాడి మాదిరి కనబడతావు. నా దేవుడు ఆ పొజిషన్లో నుండి నిన్ను లేవనెత్తుతాడు. అన్నీ ఉండి కాదు, అన్నీ ఉండి కాదు. సేవలు అడుగుపెట్టిన తర్వాత అన్నీ పోగొట్టుకోవాలా, అప్పుడే దేవుడు అన్ని మరలా నీ కొరకు సమకూరుస్తాడు. నువ్వు ఉద్యోగంలో సంపాదించిన కారు, ఉద్యోగంలో సంపాదించిన ఇల్లు, ఉద్యోగంలో సంపాదించిన ఆస్తి, దాంతో కాదు నువ్వు సేవ చేయాల్సింది. ఉద్యోగంలో సంపాదించిందంత ఇచ్చేయి, పరదేశిగా వచ్చి నిలబడు అరణ్యములో. ఏమీ లేనట్టుగా నువ్వు నిలబడితే ఆ అరణ్యములోనే దేవుడు నీకు అన్ని సమకూర్చేస్తాడు. ఆమేన్. చేతులతో హల్లెలూయా చెప్పు. అనుకూలము లేదని నీవు ఫినెక్స్కు వెళ్ళడానికి వీలు. నిలబడు, 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 నిలబడు. నీ ఓడ బద్దలు కాదు.
స్తోత్రం. గట్టిగా గట్టిగా గట్టిగా. 4వ పాయింట్ కంటిన్యూ చేయమ్మా. అది నైరుతి వాయువు దిక్కులు తట్టున. సారీ నాన్న, ఫినిక్స్కు చేరి అక్కడ శీతాకాలము గడపవలెనని 4వ పాయింట్. ఎక్కువ మంది ఆలోచన, అంతే. అదే 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 ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. వాక్యం చెప్పింది నేనేగా, డౌట్ ఎందుకు తింటున్నామ్మా? ఇటు చూడండి 4వ పాయింట్. ఓడ బద్దలైపోవడం గల కారణం ఏంటో తెలుసా? ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. ఈ ఎక్కువ మంది చెప్పిన ఆలోచన తీసుకున్నారంట వీళ్ళు, దైవజనుని ఆలోచన తీసుకోలేదు. ఇప్పుడు చెప్పండి 4వ పాయింట్ ఏంటి? ఎవరు చెప్పిన ఆలోచన? ఎక్కువ మంది. ఇటు చూడండి, అందరు ఇటు చూడండి. ఈ కోన్ బనేగా కరోడ్పతి అని ఉందా? దాంట్లో ఒక ఆప్షన్ ఉంటుంది. ఏమని? ఈ వచ్చిన క్రౌడ్తో నువ్వు ఒక ఆన్సరు తీసుకోవచ్చు. ఈ ఆన్సర్ ఒకవేళ కరెక్ట్ అయితే ఓకే అని అనొచ్చు. నేను అంటాను, గాంధీ తాత పుట్టినరోజు ఎప్పుడని అడిగినప్పుడు అందరు చెప్పింది నువ్వు తీసుకోవచ్చు, కానీ నీ పర్సనల్ లైఫ్, నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి వచ్చినప్పుడు ఎవరు కాదు నీకు చెప్పాల్సింది, దేవుని యొక్క సమాచారం పొందుకొని దేవునితో మాట్లాడి, ఎక్కువ మంది ఆలోచనకు కాకుండా దేవుని ఆలోచనతో నీవు నడిపించబడదువుగాక. మా వాళ్ళని, మా సేవకుల్ని కొంతమంది వచ్చి గెలుకుతారు. ఎలా గెలుకుతారో తెలుసా? కొర్నేలి, నువ్వు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 4 అయిపోయింది. పాస్టర్ ఎప్పుడైనావు? మొన్నే. ఇంకా ఏంటి పాస్టర్ అయినావు కదా, ఇంకా ఉన్నావు చూడు. ఏదైనా నువ్వు వెళ్తే నీకేం ప్రసంగాలు, ఇప్పటికే బుధవారం బైబిల్ స్టడీ ఇస్తున్నావు, నిన్న శనివారం ఆత్మకొట్టలో. అబ్బా ఏం చెప్పినావా కొర్నేలి, నువ్వు ఇంకా ఇడున్నావేంటి? ఇంకా టైం రాలేదా? ఎల్లు, అసలు దేవుడిని ఏం వాడుకుంటాడో చూడు అనే బోధకులు ఎక్కడో లేరు, మన సంఘంలోనే ఉన్నారు. పాపం ఇక్కడ ఓ మంచి సేవకుడు ఒకడు ఉండే అని చిన్న వయసులోనే సేవకు సమర్పించుకున్నాడు. వాడు చీకటి శక్తులతో బాధపడి ఇక్కడికి వచ్చినాడు. దేవుడు వాడిని ముట్టినాడు, బాగు చేసినాడు, ఓ మంచి ప్రయోజనకరంగా మారినాడు. ఇదే జీడిమెట్ల పరిచర్లో వాడిని పెట్టినాను. అందులో ఒకడు పనికి మాలినాడు మా దగ్గరనే ఉండి, మా ఇంట్లోనే ఉండి, మా సొమ్మే తిని, ఆడికి ఏం నేర్పినాడో తెలుసా? వరే ఎంతకాలం వీడు ఉంటారు అన్ను, వీడు ఉన్నంతసేపు వాళ్ళకి బానిసవరా, వెళ్ళిపో అని అంటే, ఇక్కడున్న ఒక ఆవిడే ఒక అమ్మాయిని అంటగట్టించింది, మొత్తానికి ఆడు వెళ్ళిపోయినాడండి. ఎక్కువ మంది ఆలోచనలు ఓడేమైపోద్ది? చెప్పాలా? ఓడేమైపోద్ది? మీకు దండం పెడతాను, మీరు బాధపడినా పర్వాలేదు, మీ ఓడ బద్దలవద్దని మాట చెప్తున్నాను మీకు. ఎవరి ఆలోచనలు తీసుకోవద్దు. నీ వ్యక్తిగత జీవితం, నీ భక్తి జీవితానికి ఆలోచన ఒక్కటే, దేవుని ఆలోచనతో అడుగులు బయటికి వేయి. దేవుని ఆలోచనలతో అడుగు వేయి. స్తోత్రం. ఆమేన్ చెప్తారా గట్టిగా? ఇంకొంచెం స్వరం ఎత్తండి, హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా. నాతో పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా మీడియా ప్రేమ ఉన్నాడు, నాకు డ్రైవింగ్ చేసే సహోదరుడు ప్రకాష్ ఉన్నాడు. ఏమండి, ఇంకా నాకు పరిచర్య చేసే ఈ పిల్లలు ఉన్నారు. వీళ్ళు నన్ను చాలా అధికంగా ప్రేమిస్తారు. నా మీద ఇంత రాయి దెబ్బ పడినవారు, నేను వాళ్ళని భయంకరంగా తిడతాను, అయినా సరే నన్ను అంత అధికంగా ప్రేమిస్తారు. వాళ్ళకి వీళ్ళు ఏం బోధిస్తారో తెలుసా? ఈ ఎంత ఇస్తున్నాడు అన్న నీకు? పిచ్చోడా, నీకున్న టాలెంట్ని బట్టి నువ్వు బయటికి రా, ఒక షాపు పెట్టు, ఫ్లెక్స్ మిషన్ కొనిస్తే అబ్బా లక్షలు సంపాదిస్తావురా ప్రేమో అని అంటే, మావాడు ఏమన్నాడో తెలుసా? అన్న నాకు లక్షలు అవసరం లేదన్న, దేవుని ప్రేమకు అన్న ప్రేమకు నేను దూరం కానన్నాను అన్నాడండి ఆ పిల్లోడు. నేనే వెళ్ళిపోమన్నానండి 2-3 సార్లు. వరే ఎందుకు రాను పనికి మాలినాడు, వెళ్ళిపో అని అంటే, నా కాలు పట్టుకొని నేను వెళ్ళనన్నా, దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను ఈ మాట. ప్రకాష్ని అడిగినాను ఒకసారి, బాబు భయంకరంగా ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి, నేను భయంకరంగా దోషిస్తాను అన్న, చచ్చిపోయేంత వరకు నేను విడిచిపెట్టాను. వరే ఇలా అన్నీ చాలామంది వెళ్ళిపోయినారు బాబు, నువ్వు మరి ఆ మాట నువ్వు అంటున్నావు అని అంటే, అన్న అందరు అన్నట్టు నేను మాట్లాడట్లేదు, మనసులో నువ్వు చెప్తున్నాను, మీరు నన్ను ఎల్లగొట్టినా నేను వెళ్ళనన్నాడు. అనుకూలం లేదని వెళ్ళిపోవడం కాదు,
ఏమండి 2000 కిలోమీటర్లు నాకు డ్రైవింగ్ చేసినాడండి ఈ 2 రోజులు. 2000 కిలోమీటర్లు, నిద్ర లేదు, రాత్రంతా నిద్ర, పగలంతా నిద్ర లేదు. ఇప్పుడు మరలా మధ్యాహ్నం బయలుదేరుతాను, ఇప్పుడు నిద్ర ఉండదు. నిద్ర లేదండి, నన్ను చంపుతున్నాడు అన్న అని చెప్పి కొంతమంది ఏమంటారు తెలుసా, పిచ్చోడా ఇదే డ్రైవింగ్ నువ్వు ఎమ్మెల్యే గారికి చేస్తే ఎంత ఇస్తారో తెలుసా, 50,000 ఇస్తారు. ఎంత ఇస్తారు? ఈ సంతోషం నీకుంటుందా? ఈ ఆనందం నీకుంటుందా? ఈ మధుర గీతాలు నీకుంటాయా? నేను అంటాను, అడుగు బయట పెట్టి చూడు, అడుగు బయట పెట్టి చూడు. అడుగు బయట పెట్టిన వారి పరిస్థితులు ఏంటో మీకు కూడా తెలుసు కదా, ఆలోచన చేయి. అనుకూలం లేదని కాదు, ఎవ్వరి మాట వినొద్దు. నీ భక్తి జీవితం, నీ సొంత నిర్ణయం దేవునితో అడుగు, దేవుని ఆలోచన తీసుకో. ఎవడో చెప్పినాడని చెప్పి నువ్వు అడుగులు బయటికి వేయటం ఎంత మంచి మాట చూడండి. ఎక్కువ మంది ఆలోచన చెప్పినందుకు ఇప్పుడు ఏమైందంటే ఓడేమైపోయింది, బద్దలైపోయింది. చెప్తారు రకరకాలుగా చెప్తారు. ఎక్కువ మంది ఆలోచన ఇస్తారు. ఏమన్నా తెలుసా, అసలు ఇక్కడ ఏముంది. సురేష్ గారు సేవకి ఇక్కడ అడుగు పెట్టడానికి ముందు ఒక పాస్టర్ గారే వాళ్ళిద్దరిని, వాళ్ళ భార్య భర్తలు ఇద్దరిని పట్టుకొని పిలిచి కౌన్సిలింగ్. ఏం కౌన్సిలింగో తెలుసా, మరి అక్కడ ఏముందని వెళ్తున్నావురా సేవకి, ఆయన ఏం నేర్పుతాడని వెళ్తున్నావురా, నా దగ్గర చూడు అని అన్నాడు. వీళ్ళు ఏమన్నారో తెలుసా, మా అయ్య దగ్గర ఏమీ లేకపోయినా మేము ఎక్కడ పుట్టినామో, ఎక్కడ పెరిగినామో, ఎక్కడ బాప్తిజం తీసుకున్నామో, ఎవరు మాకు ఆత్మీయ తండ్రిగా ఉన్నాడు, ఆయన్నే మాకు నాయకుడిగా ఉండాలి, ఆయన దగ్గరనే మేము సేవ నేర్చుకుంటామని వచ్చిన రెండాళ్ళు. మంచి మాట చెప్పనా, ఈ రోజు కాల సేవలో నిలబడ్డారు. మా దగ్గర రా అని పిలిచినాడు ఉన్నాడే, ఆడికి ఈ రోజు వరకు 20 మంది కంటే ఎక్కువ ఆత్మలు లేరు. ఏమంటారు సురేష్ గారు, కరెక్టా? 20 మంది ఆత్మలు లేనోడు వీళ్ళకేం సేవ నేర్పుతాడండి? ఏం నేర్పుతాడు? నేను చెప్పనా, సేవ నేను కాదు నేర్పేది, సేవ ఎవరు నేర్పాలా? గట్టిగా నేను నేర్పితే మర్చిపోతారు, దేవుడు నేర్పితే మర్చిపోరు. నేను నేర్పితే పడిపోతారు, దేవుడు నేర్పితే పడిపోరు. నేను నేర్పితే సేవ వదిలేస్తారు, దేవుడు నేర్పితే సేవలో నిలబడతారు. స్తోత్రం. వీళ్ళని ఎప్పుడైనా కూర్చోబెట్టి మీకు ఏమైనా బోధ చేసినాడా నేను? మరి ఎలా నేర్చుకుంటారో బాబు మీరు సేవ ఎలా నేర్చుకుంటారో తెలుసా, లెట్రిన్లు బాత్రూమ్లు గడుగుతున్నారే, అప్పుడు దేవుడు నేర్పుతాడు మీకు సేవ. పరిచర్య చేస్తున్నారే, అప్పుడు నేర్పుతాడు దేవుడు సేవ. సేవకుని పాదాలు పట్టుకుంటున్నారే, అప్పుడు నేర్పుతాడు సేవ. ఈరోజు దైవజనులు సురేష్ గారేమి, జయరాజ్ గారేమి, ఏసన్న గారేమి, డేవిడ్ రాజ్ గారేమి, వీళ్ళు బైబిల్ సెమినార్లు చేసి సేవ చేయలేదు. వీరు యేసయ్య పాదాలు పట్టుకొని పరిచర్యలు నేర్చుకున్న సేవ వారిని అద్భుతముగా పుష్పించేటట్టుగా చేసి ప్రపంచం యావత్తును గుర్తించే గొప్ప దైవజనులుగా మార్చింది వారిని. వారు నిప్పుకు భయపడేవారు కాదు, అగ్నికి భయపడేవారు కాదు, చలికి భయపడేవారు కాదు, వర్షాలకు భయపడేవారు కాదు, వారు దేనికి భయపడేవారు కాదు. గల కారణం ఏంటంటే అన్ని పరిచర్యలు వాళ్ళు ఆల్రెడీ నేర్చుకున్నారు. స్తోత్రం. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. స్వరమెత్తి. మొన్న మీటింగ్లప్పుడు నా కుమార్తెకును నా పిల్లల లాంటి బిడ్డలు వీళ్ళకి ఏం డ్యూటీ వేసినానో తెలుసా, బాత్రూంలు గడిగే డ్యూటీ వేసినాను వీళ్ళకి. బాత్రూంలు గడిగే డ్యూటీ వేసిన నా కుమార్తెకి ఏమని చెప్పినానో తెలుసా, మాయ్ నీ చదువు వలన కాదు నువ్వు పెద్దదానివయ్యేది, బైబిల్ సెమినార్ కాదు నువ్వు పెద్దదానివయ్యేది, మీ తాతను గణపరిచింది ఆ బాత్రూములే, ఏసన్న గారిని గణపరిచింది బాత్రూంలే, సురేష్ అన్నను గణపరిచింది ఆ బాత్రూంలే. నువ్వు బాత్రూంలో పరిచర్య చేస్తా డాడీ అన్నదండి. నా బిడ్డను నా బిడ్డలందరూ కలిసి మీరు వెళ్ళిన వాష్రూమ్లని 3 రోజులు కడిగి శుభ్రంగా పెట్టినారండి. నేను అంటాను, దేవుడు వాళ్ళని మర్చిపోతాడా? వాళ్ళు చదువులు కాదు వాళ్ళని పైకి తీసుకొచ్చేది, వాళ్ళు చేసిన పరిచర్య వాళ్ళని పైకి తీసుకొని వస్తుంది. స్తోత్రం, స్తోత్రం.
స్తోత్రం. నిజాంపట్నంలో సిఐ గారు, ప్రెజెంట్ సిఐ గారు, ఇన్స్పెక్టర్, ఆయన రావడమే పోలీస్ జీప్లో వస్తాడు. ఆయన వచ్చేటప్పుడు ఒక కవర్లో హార్పిక్, బ్రష్, చీపురు అన్ని కవర్లో పెట్టుకొని వస్తాడు. కారు దిగేటప్పుడు కవరు పట్టుకొని బైబిల్ చేతిలో పట్టుకొని వస్తాడు. వీళ్ళందరూ ప్రార్థనలు ఉండగానే బాత్రూమ్లన్నీ గడిగేసేసి వచ్చి ఆయన వాక్యం వింటాడు. వాక్యం అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయేంత వరకు ఉంటాడు. కింద కారు జీప్, పోలీస్ జీప్ అలాగనే ఉంటుంది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు వాడిన వాష్రూమ్లన్నీ కడిగేసేసి మళ్ళీ కవర్ తీసుకొని వెళ్ళిపోతాడండి. ఈరోజు ఆయన ఒక దైవజనుడిగా మారినాడండి ఆ ప్రాంతంలో. నేను అంటాను, నీకు పెద్ద హోదా లేకపోయినా నీకు అంత గర్వం. ఎవరైనా పరిచర్య చేయడానికి వెళ్తుంటే అది చేస్తా, అరే అని విలురా, అరే పొట్టి సురేష్ గారిని విలు, ఆడు అడుగుతాడు. నీకు పుణ్యానికి దొరికినాడా పొట్టి సురేష్? నీకు పరిచర్య అప్ప చెప్తే నువ్వు చెయ్యి. ఎవడికి చదువు లేదో, ఎవడికి ఉద్యోగం సరిగా లేదో, ఎవడు బట్టలు సరిగా లేవో వాడిని వెతికి పనికి మాలిన పనులు అప్పచెప్తావా? ఈ బాత్రూమ్, బ్రదర్స్ బాత్రూమ్లు ఎవరికి అడగడానికి ఇచ్చినానో తెలుసా? ఈసారి 80,000 సంపాదిస్తున్న ఒక యవనస్తునికి ఇచ్చినాను బాత్రూమ్లు గడుగుమని. ఆ పిల్లోడుండి ఆలోచన కాదు కదా, అసలు మనసులో కాదు కదా, వెంటనే తీసుకున్నాడు. 3 రోజులు ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అడిగినాడండి ఆ బాత్రూమ్లన్నీ. నాకు దేవుడిచ్చిన పిల్లల్ని బట్టి నేను గర్విస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను. అందరూ చెప్పిన మాట విని నీ ప్రతిష్టను పాడు చేసుకోకు. అందరూ చెప్పిన మాట విని నీ జీవితాన్ని, నీ భక్తిని పాడు చేసుకోవద్దు. అందరూ చెప్పిన మాట విని నీ సేవను పాడు చేసుకోవద్దు. అందరూ చెప్పిన మాట విని నీ సంఘ క్రమాన్ని పాడు చేసుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య చివరి వరకు నమ్మకంగా చెయ్యి. చివరి వరకు నమ్మకంగా చెయ్యి. చివరి వరకు నమ్మకంగా చెయ్యి. ఎవడో ఏదో నీకు బోధిస్తున్నాడని మనస్సు చెరుపుకోవద్దు. మనస్సు చెరుపుకోవద్దు. నువ్వు ఎవరినో బట్టి దేవుని మందిరానికి రాలేదు, దేవుని చూసి నువ్వు మందిరానికి వచ్చున్నావు. ఎవరో ఇక్కడ ఉన్నారని నువ్వు రాలేదు, యేసయ్య ఇక్కడ ఉన్నాడని ఇక్కడికి వచ్చున్నావు. యేసయ్య మాటనే నువ్వు వినాలంతే. ఎవడు మాట వినొద్దు ఇక్కడ. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నేను అంటాను, 12 మంది శిష్యుల్లో ఒక పనికి మాలినోడు లేడా? ఉన్నాడా లేదా? ఉంటారు, ఉంటారు. నిన్ను చెరిపేవారు, నీ భక్తిని పాడు చేసేవారు ఉంటారు. సేవకుల పేర్లు పాడు చేసేవాళ్ళు ఉంటారు. సంఘాన్ని పాడు చేసేవాళ్ళు ఉంటారు. నేను మాట చెప్పనా, కొంతమంది చీడ పురుగులు ఉన్నాయి. ఈ ఎలాంటివో తెలుసా? వాళ్ళు పోరు, వాళ్ళు ఎక్కడికి పోరు, ఇక్కడనే ఉంటారు. పాస్టర్ గారితోనే ఉంటారు, పాస్టర్ గారు పాటలే పాడతారు, మిగిలిన వాళ్ళందరినీ చెడగొడుతూనే ఉంటారు. మీ అమ్మాయికి పెళ్ళయిందా? ఆయన పట్టించుకోడండి పాస్టర్ గారు. అయ్యో ఎంత కాలమైనా ఇంతే, ఏదో ఒకటి నేను చూస్తాను, బయటికి రా అంటాడు. వెళ్ళి చూడు అంటాను నేను. స్తోత్రం. సంబంధం తీసుకొచ్చేది మనుషుడా? ఎవరు తీసుకురావాలా? అది. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రైట్. ఓడ బద్దలవ్వడానికి 4 విషయాలు చెప్పినాను. 1, తొందరపాటు, మనుషుని నమ్మొద్దు. ఎక్కడికి వెళ్ళినారు? అనుకూలము లేదని. ఏమంటే పిల్లలు చెప్పినారండి, మీరు చెప్పట్లేదు ఏంటండి? అనుకూలము లేదని ఎక్కడికి వెళ్ళినారు? ఫినిక్స్కి వెళ్ళినారు. 4వది, ఎక్కువ మంది చెప్పిన ఆలోచన. ఓడేమైపోయింది? ఓడేమైపోయింది? 2 చేతులు జోడించి దండం పెట్టి మరొకసారి చెప్తున్నాను, ఈ 4 మీ హృదయంలో ఉంచుకోండి. ఈ ఓడ బద్దలు కాకుండా ఈ ప్రయాణం అద్దరికి చేరేటట్టుగా ప్రతిరోజు ప్రభు పాదాలు పట్టుకోండి. ప్రతి ఉదయకాలం ఆయనను వెతకండి, ఆయన ఆలోచన అడగండి. నా దేవుడు మిమ్మలను నడిపించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.